కీర్తి లా క్లాసెస్ వెల్కమ్. మా ఫ్రీ ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఏఐబి క్యాండిడేట్స్ కి సిబిసి గురించి అయితే చదువుకుంటుంది. ఇవాళ మనం ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్ లో అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ గురించి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అటాచ్మెంట్ ప్రాపర్టీ ఎగ్జామినేషన్ ఆఫ్ జేడిఆర్ యాస్టిస్ ప్రాపర్టీ. జేడిఆర్ ని ఎగ్జామ్ చేయడం, అతని ప్రాపర్టీ గురించి ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి మనకు ఆర్డర్ 21 రూల్ 41 అయితే చెప్తోంది. ఏమని చెప్తోంది? వేర్ ఏ డిక్రీస్ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ, అది డబ్బుకు సంబంధించినటువంటి డిగ్రీ అయినప్పుడు ది డిగ్రీ హోల్డర్ మే అప్లై టు ది కోర్ట్ ఫర్ ఆర్డర్. డిగ్రీ హోల్డర్ ఏం చేయొచ్చంటే ఒక అప్లికేషన్ పెట్టచ్చు. అదే జేడిఆర్ ని పిలిపించండి, ఆడి ఆస్తిపాస్తుల గురించి అని ఎగ్జామ్ చేయండి అని చెప్పేసి అని అడగండి క్వశ్చన్స్ అని అప్లికేషన్ పెట్టచ్చు. ఏమని ఓవరాల్ గా ఎగ్జామ్ చేయండి, దేనికోసం? యాజ్ టు వెదర్ ఎనీ ఆర్ వాట్ డెట్స్ ఆర్ ఓయింగ్ టు ది జడ్జ్మెంట్ డేటార్. జడ్జ్మెంట్ డేటార్కు రావాల్సిన బాకీలు ఏమున్నాయి కనుక్కోండి. తర్వాత వెదర్ ది జడ్జ్మెంట్ డేటర్ హ్యాజ్ ఎనీ అండ్ వాట్ అదర్ ప్రాపర్టీ ఆర్ మీన్స్ సాటిస్ఫైయింగ్ ది డిగ్రీ. డిగ్రీని సాటిస్ఫై చేయడానికి అతనికి ఉన్నటువంటి అదర్ ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో అవి కూడా, వాటి గురించి కూడా వివరాలు కనుక్కోండి అని చెప్పేసి కోర్టుని అడుగుతూ డిహెచ్ఆర్ ఒక అప్లికేషన్ పెడతారు. అప్పుడు కోర్టు వచ్చేసి తన ముందర హాజరు కావాల్సిందిగా జేడీఆర్కి ఇది పెడుతుంది, ఆర్డర్ అయితే వేస్తుంది. వేసి తన ముందు కానీ తన నియమించినటువంటి ఆఫీసర్ కానీ అదర్ పర్సన్ ముందర కానీ బుక్స్ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటే అవి కూడా ప్రొడ్యూస్ చేయమని కోర్టు అడుగుతుంది. నెక్స్ట్ వేరే డిగ్రీ ఫర్ ది పేమెంట్ ఆఫ్ మనీ యాజ్ రిమైండ్ అన్సాటిస్ఫైడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 30 days. 30 days పాటు అది ఆ డిగ్రీ మీకు అన్సాటిస్ఫైడ్ అంటే ఆ డబ్బులు కట్టకుండా ఉన్నది అనుకోండి, ఆ రిమైండ్ అంటే అట్లాగే ఉన్నది అనుకోండి 30 రోజుల పాటు, అప్పుడు కోర్టు వచ్చేసి కోర్టు ఏం చేయొచ్చు? ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద డిగ్రీ హోల్డర్ అండ్ వితౌట్ ప్రెజుడిస్ టు ఇట్స్ పవర్ అండర్ సర్జరీ 1 by order require the judgment debtor or where the judgment debtor corporation and any officer thereof to make an affidavit stating the particulars of assets. సరే, పైన వచ్చేసి మనకు ఓరల్ గా ఎగ్జామిన్ చేయొచ్చు అని పైన ఉంది కదా. ఓరల్ గా ఈ సబ్ రూల్ 2 ప్రకారం అయితే ఒక అఫిడవిట్ కూడా వేయండి అని చెప్పేసి జేడీఆర్ ని అడగచ్చు. ఒకవేళ అది జేడీఆర్ కంపెనీ అనుకోండి, దాని యొక్క ఆఫీసర్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల గురించి, అసెట్స్ గురించి అఫిడవిట్ ఫైల్ చేయమని కూడా అడగచ్చు. సరే, కోర్టు అడిగినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ డిజోబీడియన్స్ ఆఫ్ ఎనీ ఆర్డర్ మేడం అఫిడవిట్ ఫైల్ చేయమన్నప్పుడు వీడు చేయలేదనుకోండి, డిజోబే చేశారనుకోండి, అట్లాంటి వాళ్ళని కోర్టు ఏం చేయొచ్చు? మే డైరెక్ట్ ది పర్సన్ డిజోబేయింగ్ ది ఆర్డర్ బి డిటైన్డ్ ఇన్ ది సివిల్ ప్రొవిజన్ నాట్ ఎక్సీడింగ్ 3 months అన్లెస్ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ సచ్ టర్మ్ ది కోర్టు డైరెక్ట్ ఇస్తుంది. ఒకవేళ అంతకంటే ముందు కోర్టు రిలీజ్ చేయండి ఆర్డర్ ఇస్తే తప్ప మొత్తం మీద నాట్ ఎక్సీడింగ్ 3 months పాటు సివిల్ ప్రిజన్ లో పెట్టండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ వేసి, ఎవరిని? అఫిడవిట్ ఇవ్వండి ఆస్తుల గురించి అని అడిగినా ఇవ్వకుండా డిజోబే చేసే వాళ్ళని కోర్టు ఈ రకంగా సివిల్ ప్రిజన్ లో కూడా పెట్టొచ్చు అనమాట. నెక్స్ట్ 42 అటాచ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ ఫర్ రెంట్ ఆర్ మీన్ ప్రాఫిట్స్ ఆర్ అదర్ మ్యాటర్ అమౌంట్ ఆఫ్ విచ్ టు బి సబ్సిక్వెంట్లీ డిటర్మిన్. మెయిన్ ప్రాఫిట్స్ కానీ, రెంట్ కానీ, అద్దె బకాయిలు కానీ, ఇవన్నీ కొన్ని ఇంకా లెక్క వేసి ఇంకా నిర్ణయించక ముందే కోర్టు వచ్చేసి వేరే డిగ్రీ డైరెక్ట్స్ అండ్ ఎంక్వైరీ అస్టూడెంట్స్ ఎంక్వైరీ జరుగుతుంది, విచారణ జరుగుతుంది, ఎంతెంత రావాలి డబ్బులు అని చెప్పేసి విచారణ జరుగుతున్నప్పుడే బిఫోర్ ది అమౌంట్ డ్యూ ఫ్రమ్ హిమ్ హాస్ బీన్ అసర్టైన్, ఇంకా అది నిర్ణయం కాకముందే అంటే ఎంత రావాలి అని నిర్ణయించకముందే, అసర్టైన్ చేయకముందే ఆ జేడీఆర్ యొక్క ప్రాపర్టీని ది ప్రాపర్టీ ఆఫ్ ది జడ్జ్మెంట్ డెటార్ ప్రాపర్టీ ఆఫ్ ది జడ్జ్మెంట్ డెటార్ మే బి అటాచ్డ్ యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇన్ ఆర్డర్ డిగ్రీ ఫర్ పేమెంట్. మామూలుగా మనీ డిగ్రీలో ఎలా అటాచ్ చేస్తారో అలాగే అటాచ్ చేయొచ్చు. ఇంకా డబ్బులు ఎంత రావాలో డిసైడ్ చేయకముందే అటాచ్మెంట్ కూడా చేసేటువంటి పర్టికులర్ గా ఏ కేసుల విషయంలో అంటే ఓన్లీ ఫర్ ఇదన్నమాట, రెంట్, మీన్ ప్రాఫిట్స్, అదర్ మ్యాటర్. అందులో రావాల్సినటువంటి అమౌంట్ టు బి సబ్సిక్వెంట్లీ డిటర్మిన్, తర్వాత డిసైడ్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇలా చేయించారు కోర్టు. సరే, అటాచ్మెంట్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇన్ క్వశ్చన్ ఆఫ్ జడ్జ్మెంట్ డేటార్. జడ్జ్మెంట్ డేటార్ క్వశ్చన్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ, మూవబుల్ ప్రాపర్టీని అటాచ్మెంట్ చేయడం ఎట్లా? అదర్ దాన్ అగ్రికల్చర్, వ్యవసాయ ఉత్పత్తులు కాకుండా మిగతా అవి అన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి ఆఫీసర్ ఏం చేయొచ్చట? అటాచింగ్ ఆఫీసర్ ఏం చేయొచ్చు?
యాక్చువల్ సీజ్ చేస్తాడు అంటే తీసేసుకుంటాడు. తీసేసుకొని షల్ కీప్ ది ప్రాపర్టీ ఇన్ హిస్ కస్టడీ, తన దగ్గర పెట్టేసుకుంటాడు, లేదా ఇంకొకరికైనా సరే కస్టడీకి సబార్డినేట్ కి ఇస్తాడనమాట. అతని అప్పటి నుంచి తీసుకున్న తర్వాత నుంచి దాని బాధ్యత అతనికే ఉంటుంది అనమాట. ఒకవేళ అలా సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో స్పీడీ అండ్ న్యాచురల్ డీకేకి ఉందనుకున్నా, అంటే తొందరగా పాడయ్యేటువంటి నేచర్ కలిగి ఉన్నప్పుడు, లేదు దీన్ని తన దగ్గర పెట్టుకుంటే దాని వాల్యూ కంటే ఎక్కువ ఖర్చు అయ్యేటప్పుడు, when the expenses of keeping it in custody is likely to exceed its value, తన వాల్యూ కంటే ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటే అటాచింగ్ ఆఫీసర్ మే సెల్ ఇట్ వన్స్, అదే అక్కడికక్కడే అతను దాన్ని అమ్మివేయని కూడా వచ్చానమాట. అది తొందరగా పాడయ్యేటటువంటి నేచర్ కలిగి ఉంటే. నెక్స్ట్ కస్టడీ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాంట్లో లైవ్ స్టాక్ కానీ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ ఆర్ అదర్ ఆర్టికల్స్ విచ్ కెనాట్ కన్వీనియంట్లీ బి రిమూవ్డ్ అండ్ ది అటాచింగ్ ఆఫీసర్ డస్ నాట్ యాక్ట్ అండర్ క్లాజ్ 43 పైన చెప్పిన విధంగా తన కస్టడీలో పెట్టుకోలేకుంటే అతను జడ్జ్మెంట్ డేటర్ ఇన్స్టెన్స్, అంటే జడ్జ్మెంట్ డేటర్ అడిగితే, లేదా డిగ్రీ హోల్డర్ అయితే, లేదా ఇంకో పర్సన్ ఎవరు క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు అడిగితే లీవ్ ఇట్ ఇన్ ది విలేజ్, అదే విలేజ్ లోనే అక్కడ పెట్టేసి ఆ ప్లేస్ లో కానీ పెట్టేసి వేర్ ఇట్ హ్యాస్ బిన్ అటాచ్డ్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ఎనీ రెస్పెక్టబుల్ పర్సన్ హీనాఫ్టర్ రెఫర్ టు కస్టడియన్. కస్టడియన్ కి హ్యాండ్ ఓవర్ చేసేసి పెట్టేసినప్పుడు మీ దగ్గర పెట్టుకోండి అనొచ్చు. ఎప్పుడు, ఏ విషయంలో? మూవబుల్ ప్రాపర్టీ కన్సిస్ట్ ఆఫ్ లైవ్ స్టాక్. ఇప్పుడు కోళ్ళు, మేకలు, బాతులు, బర్రెలు అవన్నీ ఉన్నాయనుకోండి, అవన్నీ ఆడు తోలుకొని రాలేడు కదా కోర్టు దగ్గరికి, కొంచెం కష్టం అవుతుంది, కన్వీనియన్స్ ఉండదన్నమాట. విచ్ కెనాట్ బి కన్వీనియంట్లీ రిమూవ్డ్ అన్నది చూడండి. తర్వాత అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, గోరు, నాగిరి అవన్నీ ఉంటాయి కదా, వ్యవసాయ పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంది. మళ్ళీ అదర్ ఆర్టికల్స్ విచ్ కెనాట్ బి కన్వీనియంట్లీ అంత తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేనట్లు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఆ కోర్టుకు తీసుకొచ్చే బదులు ఆ ఊర్లో అక్కడే ఎవరికైనా సరే కస్టడీకి ఇచ్చేయచ్చు, వాళ్ళని కస్టడియన్ అని అంటారు అనమాట. ఎందుకు రెస్పెక్టబుల్ పర్సన్ కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇఫ్ ది కస్టడియన్ ఫెయిల్స్, మళ్ళీ అలా ఇచ్చొచ్చు ఉంటారు కదా, ఆ కస్టడియన్ ఫెయిల్ అయితే, అంటే తన దగ్గర పెట్టుకోమని ఇచ్చొచ్చు, అతను ఫెయిల్ అయితే దేనికోసం, ఆఫ్టర్ డ్యూ నోటీస్ ఇస్తారు. ఏమని, మీకు ఆ రోజు ఇచ్చాం కదా, మీ దగ్గర పెట్టి వచ్చాము, అవి తీసుకురండి కోర్టుకి అని చెప్పేసి కోర్టు అడిగినప్పుడు అతను తీసుకురావడం ఫెయిల్ అయితే ఏం చేస్తారట, ది కస్టడియన్ షాల్ బి లయబుల్ టు పే కాంపెన్సేషన్ టు ది బిహెచ్ఆర్, జేడిఆర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అనమాట. వాళ్ళకి నష్టపరిహారం అయితే కట్టేయాలి. అతను కట్టించడంలో ఇదే అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చట, డిగ్రీ హోల్డర్ అయితే కస్టడియన్ అన్నవాడు షూరిటీగా 145 సెక్షన్ కింద షూరిటీగా ఉంటే అతని పైన ఈపీఎస్ ఎలా వస్తుంది తెలుసుకుని అలా చేయొచ్చట డిహెచ్ఆర్. ఇప్పుడు జేడిఆర్ అయితే ఆన్ అన్ అప్లికేషన్ ఇన్ ఎగ్జిక్యూషన్, మళ్ళీ అతని పైన కూడా జేడిఆర్ ఈపీ కూడా ఫైల్ చేసి రాబట్టొచ్చట. అంటే కస్టడియన్ తన దగ్గర పెట్టుకున్నటువంటి దాన్ని కోర్టుకు తీసుకురావడంలో విఫలమైనా సరే, ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. మళ్ళీ తిరిగి తనకి ఇచ్చేయాలంటే అక్కడ కూడా ఫెయిల్ అయినప్పుడు కూడా ఎవరైతే కస్టడీలో పెట్టుకున్నాడో ఆ ప్రాపర్టీ వాళ్ళ నుంచి జేడిఆర్, డిహెచ్ఆర్ ఇంకా అదర్ పర్సన్ మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి ఈపీ కూడా ఫైల్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇలా లైబిలిటీ ఉంది, మీకు బాధ్యత ఉంది అని ఆర్డర్ వేస్తుంది కదా కోర్టు, కట్టు వాళ్ళకి డబ్బులు అని చెప్పేసి ఆర్డర్ ఇస్తుంది కదా కస్టడియన్కి. ఆ కస్టడియన్ దానిపైన ఏం చేయొచ్చట, అప్పీల్ కూడా అప్పీల్కి వెళ్ళొచ్చు. అది డిగ్రీ పైన ఎలా వెళ్తాం అప్పీల్కి, అలా కూడా అప్పీల్కు వెళ్ళొచ్చు అనమాట. సరే, ఇది అదర్ దాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అని ఇక్కడ చదువుకున్నాం కదా మనం. ఇక్కడ అదర్ దాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అని అన్నాం. ఇది 43 అయిపోయింది. 44 వచ్చేసి అటాచ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో పంటలు, అవి ఎలా అటాచ్ చేయాలి. వేర్ ది ప్రాపర్టీ టు బి అటాచ్ విత్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ది అటాచ్మెంట్ షల్ బి మేడ్ బై అఫిక్సింగ్ ఏ కాపీ ఆఫ్ ది వారెంట్ ఆఫ్ అటాచ్మెంట్. ఎక్కడ, వేర్ సచ్ ప్రొడ్యూస్ ఈస్ గ్రోయింగ్ క్రాప్, అది పండుతున్నటువంటి పంట అయినప్పుడు ఎక్కడ అంటించాలి ఆ పేపరు, వారెంట్ అటాచ్మెంట్ ఆన్ ది ల్యాండ్ ఆన్ విచ్ సచ్ క్రాప్ హస్ గ్రోన్,
ఆ పంట ఎక్కడ పండుతుందో, ఏ భూమి మీద పండుతుందో ఆ భూమి దగ్గర అది వారంటీ అంటించాలి. సరే, ఆ పంట ఎప్పుడైతే అది కోత కోసి కుప్ప వేస్తారనుకోండి, గ్యాదర్ చేస్తారనుకోండి, అప్పుడు ఎక్కడ ఆన్ ది థ్రెషింగ్ ఫ్లోర్ ఆర్ ప్లేస్ ఫర్ ఫీడింగ్ అవుట్ గ్రెయిన్ ఆర్ ది లైక్లీ ది లైక్ ఆర్ ఫోడర్ స్టాక్ ఆనర్ ఇట్ డిపాజిట్. ఇప్పుడు కట్ చేసి ఒక చోట కుప్ప వేసి ఉంటారు. అలాంటప్పుడు అక్కడైనా సరే ఆన్ ది థ్రెషింగ్ ఫ్లోర్ ఇది ఉంటుంది కదా, ఏమంటారు, కళ్ళం ఉంటుంది అక్కడ మీకు. ఆ చేట తీసుకొని పైనుంచి ఇలా వేస్తూ ఉంటారు కదా గాలికి, అదంతా వెళ్ళేలాగా. అది ఆ గ్రెయిన్ అంతా పోయేలాగా చేస్తుంటారు. అది ఆ చోటైనా సరే మళ్ళీ ఫోడర్ స్టాక్. ఫోడర్ స్టాక్ అంటే మీకు తెలంగాణలో ఏమంటారు కానీ ఇక్కడ గడ్డివామి అంటూ ఉంటారు కదా. అక్కడ కూడా గడ్డివామే సార్. అది కూడా అక్కడ అయినా సరే అంటించవచ్చు. అది అక్కడ డిపాజిట్ చేస్తారో అక్కడ కూడా అంటించవచ్చు అనమాట. అంటే అటాచ్మెంట్ వారంటీ అక్కడ అంటించాలి. తర్వాత అనదర్ కాపీ ఆన్ ది అవుటర్ డోర్ అదర్ కాన్స్పిషియస్ పార్ట్ ఆఫ్ ది హౌస్ ఇన్ విచ్ జేడిఆర్ ఆర్డినల్ రిసైడ్. తర్వాత అక్కడ అంటించాలి. తర్వాత ఈయన నివసిస్తున్న చోటు ఏదైనా దొరికి లేదా అందరికీ కనిపించే చోటు ఏదైతే ఉందో అక్కడ కూడా అది అంటించాలి. ఆర్ విత్ లీవ్ ఆఫ్ ది కోర్ట్, లేదంటే కోర్ట్ పర్మిషన్ తీసుకొని on the outer door or on some other conspicuous part of the house in which the garrison business. మళ్ళీ అతను రిసైడింగ్ కాకపోతే అతను వ్యాపారం ఎక్కడ చేస్తున్నప్పుడు లేదా పర్సనల్ గా వర్క్ ఎక్కడ చేస్తున్నారు గెయిన్ కోసం అక్కడ కూడా లాస్ట్ రిసైడింగ్ ఉన్న చోట కూడా అది అంటించవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అతికిచ్చారు అన్నమాట ఇది. అప్పుడు అంటించిన వెంటనే ఏమవుతుంది, అండ్ ది ప్రొడ్యూస్ షాల్ దేర్ అపాన్, అప్పటి నుంచి ఏమని భావించుకుంటారు, బీ డీమ్డ్ టు హ్యావ్ పాస్డ్ ఇన్ టు ది పొజిషన్ ఆఫ్ ది కోర్ట్. ఎప్పుడైతే వారంటీ అక్కడ అతికిస్తావో అప్పటి నుంచి ఆ పంట అనేది కోర్టు స్వాధీనంలో ఉన్నట్లే లెక్క. ఇంకెవరు ముట్టద్దు దాన్ని. అది 45 ప్రావిజన్స్ as to అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండర్ అటాచ్మెంట్. మరి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అటాచ్మెంట్ కింద అటాచ్ అవుతుందని చెప్పాను కదా 44లో. మళ్ళీ అటాచ్మెంట్ అయినటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ సంబంధించిన ప్రావిజన్స్ ఏమున్నాయి అన్నప్పుడు, వేర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అటాచ్ చేసినప్పుడు ది కోర్ట్ షల్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ ది కస్టడీ దేర్ ఆఫ్. మన కస్టడీ తీసుకోవాలి కదా, అది అట్లాగే వదిలిపెట్టి వస్తే అట్లా దానికి కూడా అరేంజ్మెంట్స్ చేయాలట. ఎలా కావాలో అలాంటి అరేంజ్మెంట్స్ చేయాలట. ఎవరి అప్లికేషన్ ఫర్ ది అటాచ్మెంట్ ఆఫ్ ఎ గ్రోయింగ్ క్రాప్ షాల్ స్పెసిఫై ది టైమ్ అట్ విచ్ ఇట్ ఈస్ లైక్లీ టు బి ఫిట్ టు బి కట్ ఆర్ గ్యాదర్డ్. మరి పండుతున్నటువంటి పంటలకు సంబంధించి అటాచ్మెంట్ కోరినప్పుడు ఆ అప్లికేషన్ లో ఇంకా ఏది స్పెసిఫై చేయాలట, షల్ స్పెసిఫై ఎప్పుడు అది కోతకు వస్తుంది అనేది రాయాలి. ఇప్పుడు పంట అంటే నేను వరి, గోధుమ, జొన్న అవి కాకుండా పండ్లు కూడా ఉంటాయి కదా, ఎప్పుడు అవి పక్వానికి వస్తాయి, ఎప్పుడు కట్ చేసి దాన్ని గ్యాదర్ చేయొచ్చు అన్నది కూడా అందులో ఇన్ని రోజులు పట్టొచ్చు అని చెప్పేసి కూడా మనం అందులో అయితే రాయాలట. అప్లికేషన్లో అటాచ్మెంట్ కోసం మీరు అప్లికేషన్ పెట్టాలి కదా, అప్పుడు కూడా దాంట్లో ఇన్ని రోజులకు అది కోతకు రావచ్చు అన్న విషయం కూడా అందులో రాయాలన్నమాట. Subject to such conditions as may be imposed by the court in this behalf, either in the order of attachment or in the subsequent order. అటాచ్మెంట్ ఆర్డర్ లో కనబడినా సరే, సబ్సిక్వెంట్ గా కనుక ఆర్డర్ ఇచ్చి కనబడినా సరే, ది జడ్జ్మెంట్ డేట్ ఆర్ మెట్ అండ్ కట్, గ్యాదర్ అండ్ స్టోర్ ది ప్రొడ్యూస్ అండ్ డూ ఎనీ అదర్ యాక్ట్ నెసరీ ఫర్ మ్యాచ్యూరింగ్ ఆర్ ప్రిజర్వింగ్ ఇట్. జడ్జ్మెంట్ డేటర్కి ఆర్డర్ ఇస్తారు, అది నువ్వు కోసేసి గ్యాదర్ చేసి దాన్ని భద్రంగా స్టోర్ చేసి పెట్టు, దానికి అది మెచ్యూర్ కావడానికి అది భద్రపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోమని జడ్జ్మెంట్ లెటర్ కూడా కోర్టు ఆర్డర్ వేయచ్చు. అండ్ ఇది జడ్జ్మెంట్ లెటర్ ఫేర్ షెడ్యూల్, వాడు జడ్జ్మెంట్ లెటర్ నాకేం పని ఉంది అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ సచ్ యాక్ట్స్, ఆ పనులన్నీ డిగ్రీ హోల్డర్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అన్ని చేయొచ్చు అనమాట. తనే చేయొచ్చు లేదా అతను ఎవరైనా కూలికి పెట్టి ఆ పనులన్నీ అతను చేయించి అందులో ఖర్చులు ఉంటాయి కదా, కాస్ట్ ఇంకార్డ్, అవన్నీ మళ్ళీ షాల్ బి రికవర్డ్ ఫ్రమ్ ది జేడిఆర్ యాజ్ ఇఫ్ దే వర్ ఇంక్లూడెడ్ ఇన్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద డిగ్రీ. డిగ్రీలో రావాల్సిన సొమ్ములు అదంతా ఇంక్లూడ్ చేసి అతని నుంచి జేడిఆర్ నుంచి వసూలు చేసుకుంటారు అనమాట. నెక్స్ట్
agricultural produce attached as growing crop shall not be deemed to have ceased to be under attachment or required reattachment merely because it has been severed, 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 Severed. Hmm. Being severed from the soil. అది మామూలుగా వీళ్ళు అటాచ్ చేసినప్పుడు పంట స్టాండింగ్ అంటే ఇంకా పండుతా ఉంది, నిలబడదు. ఇది సర్వ్డ్ సార్, SERVED, సర్వ్డ్. సర్వ్డ్ కాదు సార్, it has been served from the soil. సాయిల్ నుంచి సర్వ్ చేయరు సార్, సివేర్ చేస్తారు, పీకేస్తారు. పీకేస్తారు. ఇది తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వచ్చేసి గ్రోయింగ్ క్రాప్ ఉన్నప్పుడు అటాచ్మెంట్ చేస్తుంటారు. దాన్ని తీసేసి ఒక చోట వేశారనుకోండి, అప్పుడు అరే నువ్వు అటాచ్మెంట్ చేసింది గ్రోయింగ్ క్రాప్ ని, ఇప్పుడు పీకేసాము అని రీఅటాచ్మెంట్ చేయాల్సిందే దీన్ని అని అనడానికి అయితే లేదు. ఒకసారి ఇది అటాచ్ చేశారనుకోండి, అప్పుడు అది మనం భూమి నుంచి వేరు చేసినా సరే, సివేర్డ్ ఫ్రమ్ ది సాయిల్ అంటే ఆ మట్టి నుంచి మనం దాన్ని పెకలించినా సరే అది అటాచ్మెంట్ కిందనే ఉన్నట్లు. షల్ నాట్ బి డీమ్డ్ టు హ్యావ్ సీజ్డ్ టు బి అండర్ అటాచ్మెంట్ అని పైన అన్నారు చూడండి. నెక్స్ట్, where an order for the attachment of a growing crop has been made at a considerable time before the crop is likely to be fit to be cut and gathered, the court may suspend the execution of the order for some time as is things fit and may in its discretion make a further order prohibiting the removal of the crop pending the execution of the order of attachment. మరి చాలా టైం పట్టింది అనుకోండి, అట్లాంటప్పుడు కోర్టు ఈ సస్పెండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఆర్డర్ ని సస్పెండ్ చేస్తూ ఇప్పుడే కాదులే మళ్ళీ చూద్దాంలే అని చెప్పేసి కోర్టు అనేసి, తర్వాత ఫర్దర్ ఆర్డర్ ప్రొహిబిటింగ్ ది రిమూవల్ ఆఫ్ ది క్రాప్, ఆ పంట ఏదైతే ఉందో దాన్ని ఎవరు రిమూవ్ చేయకుండా ప్రొహిబిట్ చేస్తూ ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తుంది అనమాట. A growing crop which from its nature does not admit of being stored shall not be attached under this rule at any time less than 20 days before the time at which it is likely to be fit to be cut and died. మరి కొన్ని పంటలు ఎలా ఉంటాయంటే వాటిని కోయంగానే మార్కెట్ తీసుకెళ్ళాలి, మీరు స్టోర్ చేసుకోవడానికి అయితే ఉండదు. అట్లాంటివి ఏముంటాయి? టమాటా సార్, వెజిటేబుల్స్ కొన్ని స్టోర్ చేయొచ్చు, కొన్ని ఒక రకంగా స్టోర్ చేయొచ్చు, కొన్ని అయితే వెంటనే ఇంకా మళ్ళీ ఏమంటారు, అవి నేచర్ ఎట్లా ఉంటుందంటే నేచర్ డజ్ నాట్ పనికిరావు. అలాంటప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనకి ఏమంటారు, షల్ నాట్ బి అటాచ్డ్ అండర్ దిస్ రూల్. ఈ రూల్ కింద అటాచ్ అయితే చేయొద్దంట. ఎప్పుడు? at any time less than 20 days before the time at which it is likely to be there. అది ఎప్పుడు కోతకు వస్తుందో దానికంటే 20 రోజుల ముందు తక్కువ లేకుండా అటాచ్మెంట్ అయితే చేయకూడదు అని చెప్పి చెప్తుంది. shall not be attached under this rule at any time less than 20 days before the time it is likely to be there. Perform action without contact. సార్ వాయిస్ వినిపించట్లేదు సార్, వర్షం పడుతుందా? వర్షం పడుతుంది, అదే అందుకని వినిపించట్లేదు వాయిస్, బ్రేక్ అవుతుంది. అవును. ఇట్లాంటి పంటను అటాచ్ చేయాలంటే మినిమం ఎంత ఉండాలి? 20 days. Less than 20. Attachment of cases and other properties not in taking of variable. JDR later share and other property not in taking of variable. In the case of a debt not secured by a negotiable agreement, proximate to atlantic game window, here the capital of the corporation, the constitution what are the obligations. Other moving properties not in the question of the area.
except property deposited in the factory in the store. So JDR కానీ అక్కడ దేశంలో లేనటువంటి లీగల్ ప్రాపర్టీ అతనికి చెందినటువంటి ఏమన్నట్టు అట్రాక్షన్ ఎలా చేయాలి, రిటర్న్ ఆర్డర్ ప్రొవిజన్, ఆ రిటర్న్ ఆర్డర్ లో నిషేధం అంటూ ఉండాలి. దీనికి ఇన్ కేస్ ఆఫ్ ది డెట్ ది క్రెడిట్ ఆర్ ఫ్రమ్ రికవరింగ్ ది డెట్ రిటర్న్ from recovering the debt and the debtor from making payment thereof until the further order of the court. ఇప్పుడు ఒక అప్పు విషయం ఉంటుంది అంటే ఏమంటున్నారు, డెట్ అంటే అప్పు ఉంటుంది. అతనికి దీనికి రావాల్సిన అప్పు ఏమన్నా ఉందనుకోండి, ఎవరికి JDR అమ్మ కొంచెం మ్యూట్ చేసుకోరా ప్లీజ్ దయచేసి. ఎవరికైనా JDR కు రావాల్సిన అప్పు ఏదైనా ఉందనుకోండి, ప్రొవిజన్ ఆర్డర్ లో ఏం రాస్తారు, ది క్రెడిటర్ ఫ్రమ్ రికవరింగ్ ది డెట్ ఈస్ ప్రొవిజన్. సార్ సారీ సార్ పోస్ట్ చేయండి సార్, సారీ ఫర్ ది సార్. గ్రూప్ లో చాలా మంది యూట్యూబ్ లైవ్ రావట్లేదని రిక్వెస్ట్ పెడుతూ ఉన్నారు సార్. మ్యూట్ చేసుకోరా దయచేసి. ఏమండి ఎవరో మ్యూట్ చేసుకోండి, సార్ చెప్తున్నారు కదా. గెలాక్సీ 5 అని ఉంది అందులో. గెలాక్సీ J5 అని ఉందండి, ఎవరో మరి కొంచెం మ్యూట్. సార్ వాయిస్ వినపడట్లేదు సార్. సార్ మీది కూడా మ్యూట్ అయిపోయింది. JDR కి రావాల్సిన డెట్ కానీ, JDR కి చెందినటువంటి షేర్ కానీ, ఇంకా వేరే ప్రాపర్టీ కానీ అతని పొజిషన్లో లేకుండా ఉన్నప్పుడు దాన్ని అటాచ్మెంట్ చేయాలంటే ప్రోబిటరీ ఆర్డర్ అయితే ఇష్యూ చేయాలని చెప్తున్నారు. దేన్ని ప్రోబిట్ చేస్తూ అంటే రైటింగ్ లో ఆర్డర్ ది క్రెడిటర్ ఫ్రమ్ రికవరింగ్ ది డెట్. క్రెడిటర్ అయితే అప్పు వసూలు చేసుకోకుండా నిషేధం విధించాలి. మరి డేటార్కి ఏం చెప్తారు, డేటార్ ఫ్రమ్ మేకింగ్ పేమెంట్ దేర్ ఆఫ్ అంటిల్ ది ఫర్దర్ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. నువ్వు వాడికి డబ్బులు కట్టద్దు మేము చెప్పే వరకు అని కోర్టు డేటార్కి ఆర్డర్ వేస్తుంది. డేటార్కి ఏం చేస్తుంది, ఫ్రమ్ రికవరింగ్ ది డెట్. ఇప్పుడు ఏముందంటే ఒక మనము JDR కు వేరే వాళ్ళు 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఉందనుకోండి, అంటే బాకీ ఉన్నారు, ఇవ్వాల్సి ఉంది.
అలాంటప్పుడు మనం కోర్టుకి వెళ్ళి చెప్తాం, అయ్యో పలానా వాడు జేడీఆర్కి డబ్బులు పే చేయాలని చెప్తున్నప్పుడు కోర్టు రైటింగ్ లో ఒక ప్రొఆర్డర్ ఏమి ఇస్తుంది, ఏమని ఇస్తుంది జేడీఆర్కి, నువ్వు రికవర్ చేసుకోవద్దు, అంటే నువ్వు వాడిస్తే డబ్బులు తీసుకోవద్దు అని జేడీఆర్కి చెప్తుంది. ఆ పక్క బాకీ ఉంటాడు ఇంకోతను డెటార్, జేడీఆర్కి బాకీ ఉన్న అతను ఉంటాడు కదా, అతనికి ఏం చేస్తుంది, నువ్వు వీడికి డబ్బులు నేను చెప్పేంత వరకు ఫర్దర్ ఆర్డర్ ఇచ్చే వరకు ఇవ్వద్దు అంటున్నా. పే చేయండి, అది అటాచ్ చేస్తున్నా అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తూ ఇచ్చారన్నమాట. ఈ అటాచ్మెంట్ ఎలా చేస్తారంటే అటాచ్మెంట్ షల్ బి మేడ్ బై రిటర్న్ ఆర్డర్ ప్రొవిజన్. అంటే జేడీఆర్ కు ఎవరన్నా సరే డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా సరే మనం దాన్ని అటాచ్ చేసి ఈ ఆర్డర్ అయితే పొందొచ్చు అనమాట. నెక్స్ట్ జేడీఆర్ కు షేర్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇన్ ది పర్సన్ ఇన్ హూస్ నేమ్ ది షేర్ మే బి స్టాండింగ్ ఫ్రమ్ ట్రాన్స్ఫరింగ్ ది సేమ్ ఆర్ రిసీవింగ్ ఎనీ డివిడెండ్ డేటా. ఎవరి పేరుతో షేర్ ఉందో వాళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకుండా నిషేధం అయితే విధిస్తూ ఒకటి ఇది దాని నుంచి వచ్చేస్తుంటే డివిడెంట్ కూడా అతన్ని తీసుకోకుండా ప్రొహిబిట్ చేస్తూ ఇవ్వచ్చు. మిగతా అదర్ మూవబుల్ ప్రాపర్టీ విషయంలో అయితే పైన చెప్పిన విధంగా కాకుండా మిగతా అయినప్పుడు ది పర్సన్ ఇన్ పొజిషన్ ఆఫ్ ది సేమ్ ఫ్రమ్ గివింగ్ ఇట్ ఓవర్ టు జేడీఆర్. జేడీఆర్ ప్రాపర్టీనే కానీ జేడీఆర్ పొజిషన్లో కాకుండా వేరే వాళ్ళ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అరే నీ దగ్గరే పెట్టేసుకో, నువ్వు ఎవరికి ఇవ్వద్దని చెప్తారు, జడ్జిమెంట్ డెటార్ జేడీఆర్కి ఇవ్వద్దు అని కోర్టు ప్రొహిబిట్ చేస్తూ ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తుంది. అలా పాస్ చేసినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో షల్ బి అఫిక్స్డ్ ఆన్ సమ్ కాన్స్టిట్యూషన్ పార్ట్ ఆఫ్ ది కోర్ట్ హౌస్. కోర్ట్ హౌస్ లో వేయిస్తారట నోటీస్ బోర్డుకి. అండ్ అదర్ కాపీ షల్ బి సెంట్ ఇన్ కేస్ ఆఫ్ డెట్ టు ది డెటార్. డెట్ విషయంలో అయితే డెటార్కి పంపిస్తారు, షేర్ విషయంలో అయితే ఆ ప్రాపర్ ఆఫీసర్కి కార్పొరేషన్ కంపెనీకి పంపిస్తారు. అదర్ మూవబుల్ ప్రాపర్టీ విషయానికి అయితే టు ది పర్సన్ ఇన్ పొజిషన్ ఆఫ్ ది సేమ్ వాళ్ళకి కాపీ అయితే పంపిస్తారు. ఒక కాపీ అయితే కోర్ట్ హౌస్ లో తగిలిస్తారు అనమాట. Next, a debtor prohibited under clause 1 of subrule 1 may pay the amount to his debt into court, and such payment shall discharge him as effectively as payment to the party entitled to receive the same. సరే, ఇప్పుడు ఏం చేశారు, డెటార్ ఉన్నాడు, డెటార్ ఇక్కడ ఉన్నారు, డెటార్ ఫ్రమ్ మేకింగ్ ది పేమెంట్ దేర్ ఆఫ్ కోర్టు చెప్పేంత వరకు పే చేయొద్దని పైన అన్నారు కదా, కోర్టు అయితే మనకి పేపర్ ఇచ్చింది, డబ్బులు కట్టద్దు నువ్వు జేడీఆర్కి అని చెప్పింది. సరే ఆడొచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడు జేడీఆర్ వచ్చి, ఏదైతే జేడీఆర్కు డబ్బులు బాకీ ఉన్నాడో ఆ డబ్బులు వీడు వచ్చి ఎక్కడ పే చేస్తాడు, కోర్టులో పే చేస్తాడు. కోర్టులో పే చేసినాడు అంటే అతని డబ్బు నుంచి ఆ బాకీ నుంచి విముక్తుడైనట్లే, డిశ్చార్జ్ అయినట్లే. డిశ్చార్జ్ హిమ్ యాజ్ ఎఫెక్చువల్ యాజ్ పేమెంట్ టు ది పార్టీ ఎంటైటిల్డ్ రిసీవ్షన్. ఎవరు ఎంటైటిల్డ్, ఈ డేటార్ నుంచి డబ్బులు ఎవరికి రావాల్సి ఉంటే యాక్చువల్ గా జేడీఆర్కి రావాల్సి ఉంది. పార్టీ ఎంటైటిల్డ్ అంటే జేడీఆర్. మీరు కోర్టులో డబ్బులు కట్టినా సరే ఈ డబ్బులు ఎవరికి కట్టినట్టు లెక్క, ఎవరైతే డబ్బులు అప్పు ఇచ్చారో వాళ్ళకి పే చేసినట్లు లెక్క, అప్పు తీరిపోయి డిశ్చార్జ్ అయినట్లే లెక్క అనమాట. నెక్స్ట్ నోటీస్ గ్యార్నిషీ. గ్యార్నిషీ అంటే ఏం లేదు, ది కోర్ట్ మే ఇన్ కేసు వేరే అతని దగ్గర జేడీఆర్ చెందినవన్నీ ఉంటే వాళ్ళని గార్నిషీ అంటారు. అప్పుడు బ్యాంక్ ఉందనుకోండి, ఆ బ్యాంక్లో ఇతని డిపాజిట్లు కానీ ఏమైనా ఉంటే ఇంకా అవి కూడా ఆ బ్యాంక్ వాళ్ళని గార్నిషీ అంటారు. ది కోర్ట్ మే ఇన్ ది కేస్ ఆఫ్ ఎ డెట్ అదర్ దాన్ అ డెట్ సెక్యూర్డ్ బై ఎ మార్ట్గేజ్ ఆర్ చార్జ్ విచ్ హాస్ బీన్ అటాచ్డ్ అండర్ రూల్ 46 అపాన్ ద అప్లికేషన్ ఆఫ్ ద అటాచింగ్ డెటార్ ఇష్యూ నోటీస్ టు ది గార్నిషీ లయబుల్ టు పే సచ్ డెట్, calling upon him either to pay into the court at the debt due from him to the JDR or so much thereof as may be sufficient to satisfy the declared cost of the execution. Garnishing notice sir, నువ్వు JDR కి ఇవ్వాలి కదా, అవి వాడికి ఇవ్వకు, తీసుకొచ్చి కోర్టులో either to pay into the court the debt due from JDR or so much thereof, ఎంత సఫిషియంట్ అవుతుందో అంత తీసుకొచ్చి పే చేయమని కోర్టు ఆయనకి గార్నిషీకి ఆర్డర్ వేయచ్చు. లేదంటే టు అపేర్ అండ్ షో కాజ్ వై ఈ షుడ్ నాట్ డూ సో, ఎందుకు ఇలా చేయవు అని చెప్పేసి షో కాజ్ నోటీస్ కూడా ఇవ్వచ్చు. ఈ సపరేట్ కింద చేసేటువంటి అప్లికేషన్ అఫిడవిట్ వెరిఫైయింగ్ ది ఫ్యాక్ట్ అలజెడ్ స్టేటింగ్ దట్ ఇన్ దిస్ ది బిలీఫ్ ఆఫ్ ది డిఫరెంట్ ది గార్నిషీ ఈస్ ఇండికేటెడ్ అఫిడవిట్ కూడా వేయాలి. అప్లికేషన్తో పాటు ఒక అఫిడవిట్ వేయాలి. అంటే ఈ గ్యార్నిషీ అసలు జేడీఆర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమింది అన్నది కూడా ఏం కెపాసిటీలో ఉన్నారు అని చెప్పేసి. నెక్స్ట్
where the garnishee pays into the court the amount due from him to JDR or so much thereof as is sufficient to satisfy the decree and the cost inclusion. Court వచ్చి CM డైరెక్షన్ వచ్చంట ఈ అమౌంట్ మే బి పే టు ది DHR టువర్డ్స్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది డిగ్రీ అండ్ కాస్ట్. గార్నిష్ వచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి కోర్టులో పే చేస్తే ఆ డబ్బులు ఎవరికి ఇస్తారు? జడ్జిమెంట్ డిగ్రీ హోల్డర్కి ఇస్తారు. డిగ్రీ హోల్డర్. నెక్స్ట్ ఆర్డర్ అగైన్స్ట్ గార్నిష్. సరే ఆ కోర్టు నుంచి ఆర్డర్ వెళ్తుంది, అయినా సరే గార్నిష్ ఏం చేస్తాడు? గార్నిష్ డస్ నాట్ ఫోర్త్ విత్ పే ఇన్ టు ది కోర్ట్ ది అమౌంట్ డ్యూ ఫ్రమ్ హిమ్ టు ది JDRకి ఇవ్వాల్సిన అమౌంట్ కోర్టులో పే చేయమని చెప్పినా కూడా వెంటనే చేయలేదనుకోండి అప్పుడు అతను కోర్టు ముందర హాజరయ్యి సరైన సమాధానం చెప్పకున్నప్పుడు కూడా కోర్టు ఏం చేయొచ్చా? ది కోర్ట్ మే ఆర్డర్ ది గార్నిష్ టు కంప్లై విత్ ది టర్మ్స్ ఆఫ్ సచ్ నోటీస్ అండ్ ఆఫ్ సచ్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ మే ఇష్యూ యాజ్ దో సచ్ ఆర్డర్ వార్ డిగ్రీ అగైన్స్ట్ హిమ్. అతను కట్టకపోతే ఈ మొత్తము ఆర్డర్లో ఎంత అమౌంట్ ఉందో ఆ మొత్తాన్ని ఇతని పైన మనం ఏం చేసి తీసుకోవచ్చు? నోటీస్ ఇచ్చేసి షో కాజ్ ఇన్ ఆన్సర్ టు ద నోటీస్. నోటీస్ ఇక్కడ ఏమి ఇవ్వచ్చు? ఎగ్జిక్యూషన్ చేసి గార్నిషీ పైన కూడా మీరు ఈపీ ఫైల్ చేసి అప్పుడు ఈపీ ఫైల్ చేసేటప్పుడు మీకు డిగ్రీ కాపీ అంటే ఏం చూపెడతారు? మీరు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉంటుంది కదా, ఆర్డర్ కాపీనే సచ్ ఆర్డర్ వర్ డిగ్రీ అగైన్స్ట్ హిమ్. ఆర్డర్ కాపీనే మీరు డిగ్రీగా భావించుకుంటూ అతని పైన ఈపీ ఫైల్ చేసి క్వశ్చన్ చేస్తారు. మరి ట్రయల్ ఆఫ్ డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్. సరే, వేర్ ది గార్నిషీ డిస్ప్యూట్స్ లయబిలిటీ. గార్నిషీ ఏం చేస్తాడు? కోర్టు అయితే గార్నిషీకి నోటీస్ ఇస్తుంది. ఆడేమంటాడు? నాకేం బాధ్యత, నేను నీకు ఇస్తానని కోర్టుతో అంటాడు. అప్పుడు కోర్టు మే ఆర్డర్ దట్ ఎనీ ఇష్యూ ఆఫ్ క్వశ్చన్ నెసరీ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ లయబిలిటీ. అతనికి బాధ్యత ఉందా లేదా అని నిర్ణయించేటువంటి క్వశ్చన్ షాల్ బి ట్రైడ్ యాజ్ ఇట్ అవర్ ఇన్ ఏ ఇష్యూ ఇన్ ఏ సూట్ అనమాట. మామూలు రెగ్యులర్ సూట్ లో ఒక ఇష్యూని ఎలా డిటర్మిన్ చేస్తారు అంటే దానికి సంబంధించి సాక్ష్యాలు అవి ఎలా తీసుకుంటారు, అలాగే ఈ క్వశ్చన్ అంటే గార్నిషీకి లయబిలిటీ ఉందా లేదా అని తేల్చడానికి ఇష్యూ ఎలా డిసైడ్ చేస్తారో ఆ పద్ధతి పాటిస్తూ డిసైడ్ చేసి అండ్ అపాన్ ద డిటర్మినేషన్ ఆఫ్ సచ్ ఇష్యూ షల్ మేక్ సచ్ ఆర్డర్ ఆర్ ఆర్డర్స్ యాజ్ డీమ్డ్ ఫిట్. అందుకు అవసరమైనటువంటి ఆర్డర్ పాస్ చేస్తాం. అంటే గార్నిషీ అనేటువంటి లయబులా కాదా అన్న దాని గురించి ఆర్డర్ అయితే కోర్టు పాస్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, provided that if the debt in respect of the application under 46A is made in respect of a sum of money beyond the pecuniary jurisdiction of the court shall send the execution case to the court of the district judge to which the said court is subordinate. మళ్ళీ ఈ 46Aలో మనం అనుకున్నాం కదా గార్నిషీ నోటీస్ ఇస్తాం, అది ఈ కోర్టు యొక్క ద్రవ్య విచారణ పరిధి అంటే పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ మించిపోయింది అనుకోండి అలాంటప్పుడు ఈ ఈపీని ఎక్కడ పంపిస్తారు? సబార్డినేట్ డిస్ట్రిక్ట్ జడ్జికి. డిస్ట్రిక్ట్ జడ్జి. ఏ డిస్ట్రిక్ట్ జడ్జికి అంటే ఈ కోర్టు ఎవరి కింద అయితే పనిచేస్తా ఉందో సబార్డినేట్ గా ఆ డిస్ట్రిక్ట్ కోర్టుకి అది పంపించేసి అండ్ దేర్ అపాన్ అప్పటి నుంచి ది కోర్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జి ఆర్ ఎనీ అదర్ కాంపిటెంట్ కోర్టు టు విచ్ ఇట్ మే బి ట్రాన్స్ఫర్ బై ది డీజే షాల్ డీల్ విత్ ఇట్ అనమాట. అప్పుడు అప్పటి నుంచి అది డిస్ట్రిక్ట్ జడ్జి స్వయంగా విచారించవచ్చు లేదా తనకు కింద సబార్డినేట్ గా ఉన్న కోర్టుకి అయితే కాంపిటెంట్ కోర్టుకి ఇవ్వచ్చు. అప్పటి నుంచి ఆ కోర్టే దీన్ని కంటిన్యూ చేస్తుంది అన్నమాట, డీల్ చేస్తుంది. సరే, 46 procedure where debt belongs to third person, where it is suggested or appears to be probable that the debt belongs to some third person or that any third person has a lien or charge on other interest in such debt, the court may order such third person to appear and state the nature and particulars of his claim, if any, to such debt and prove the same amount. కొన్ని చోట్ల థర్డ్ పార్టీకి చెందిన డెట్ ఇతందే అని అంటూ ఉంటారు, కానీ ఇతను కాకుండా థర్డ్ పర్సన్ కూడా ఇది ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ప్రాబబిలిటీ ఉన్నప్పుడు అప్పుడు కోర్టు ఏం చేస్తుంది, వాడిని కూడా థర్డ్ పర్సన్ కూడా వచ్చి ఇక్కడ హాజరయ్యి సమాధానం చెప్పు అని చెప్పేసి అడుగుతారు. మీ క్లెయిమ్ ఏంటి ప్రూవ్ చేసుకోమని చెప్తారు అనమాట. మరి థర్డ్ పర్సన్ వచ్చేసి ఏదో చెప్పుకుంటాడు. అలాంటప్పుడు 46 కింద థర్డ్ పర్సన్ చెప్పింది దీన్ని తర్వాత ఇంకా ఎవరైనా హాజరు కాబట్టి వాళ్ళందరినీ పిలిచేసి కోర్టు ఏం చేయచ్చట, సచ్ అదర్ ఆర్డర్ ఆర్ ఆర్డర్స్ అపాన్ సచ్ తెలుస్తుంది కదా ఈ థర్డ్ పర్సన్ కి దీంట్లో ఇంట్రెస్ట్ ఉందా, ఇతనికి రావాల్సింది ఏదైనా ఉందా అని ఏదైనా తెలితే ఆర్డర్ అయితే పాస్ చేస్తుంది కోర్టు.
ఆ లీన్ చార్జ్ ఆర్ ఇంట్రెస్ట్ దాని గురించి అనమాట. మరి గ్యారెన్సీకి నోటీస్ ఇస్తుంది, అరే నువ్వు జేడీఆర్ కట్టద్దు, కోర్టులో వచ్చి కట్టు అని చెప్పేసి. అలా వచ్చి కోర్టులో ఇచ్చాడు అనుకోండి గ్యారెన్సీ, అప్పుడు పేమెంట్ మేడ్ బై ది గ్యారెన్సీ ఆన్ నోటీస్ అండర్ 46A ఆర్ అండర్ ఆర్డర్ ఈ షల్ బి వ్యాలిడ్ డిశ్చార్జ్ డిసిషన్ యాజ్ అగెన్స్ట్ జేడీఆర్. జేడీఆర్కి ఇవ్వాల్సింది యాక్చువల్గా తను ఇవాళ కోర్టులో వచ్చి కట్టాడు, అయినా సరే జేడీఆర్కి చెల్లించినట్లుగా వ్యాలిడ్ డిశ్చార్జ్ గా భావించుకోబడుతుంది. అది 46G cost. The cost of any application made under 46A or of any proceeding arising therefrom incident thereto shall be in the discretion of the court. అంటే ఖర్చులు ఎంత అవార్డు చేయాలని కోర్టు విచక్షణ లోబడి ఉంటుంది. 46H మళ్ళీ ఇక్కడ ఇచ్చినటువంటి 46D 46C ఈ రూల్స్ కింద ఇచ్చినటువంటి ఆర్డర్ పైన ఎక్కడికి వెళ్ళొచ్చు? అప్పీల్ అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్కి వెళ్ళొచ్చు అనమాట. అప్పీలబుల్ యాజ్ ఎ డిగ్రీ. ఇది ఇండియా కోడ్ అని వెబ్సైట్ లో నుంచి తీశాను, దీంట్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ 46I అప్లికేషన్ టు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. The provisions of Rule 46A, 46H. ఒక్క నిమిషం విష్ణు, నమస్తే విష్ణు. సారీ, ఫోన్ కాల్ వచ్చింది. ఓకే సార్. పర్లేదు సార్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే తెలుసు కదా, ఏమేమి వస్తాయి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కిందకి? చెక్, ప్రామిసరీ నోట్, చెక్, బిల్స్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ సార్. వీటి విషయంలో అంటే డెట్స్ విషయంలో, డెట్స్ అంటే పైన బాకీల విషయం చెప్పాను కదా, డెట్ విషయంలో ఏదైతే ప్రావిజన్స్ వర్తిస్తాయో అవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ విషయంలో కూడా వర్తిస్తాయి అని మీకు 46I చెప్తోంది. నెక్స్ట్ ఇక మూవబుల్స్ విషయంలో, మూవబుల్స్ లో ఇతనికి షేర్ అయితే ఏదైతే ఉందో అప్పుడు ఎలా అన్నప్పుడు, వేర్ ది ప్రాపర్టీ టు బి అటాచ్డ్ కన్సిస్ట్ ఆఫ్ ది షేర్ ఆర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది జడ్జ్మెంట్ డేటర్ ఇన్ మూవబుల్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు హిమ్. అతనికి చెందినటువంటి మూవబుల్ ప్రాపర్టీలో అతనికి ఏదైనా సరే షేర్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే, అండ్ అందరు యాజ్ కోవర్స్ మిగతా కూడా అందులో బాగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ది అటాచ్మెంట్ షల్ బి మేడ్ బై నోటీస్ టు జేడీఆర్ ప్రొహిబిటింగ్ హిమ్ ఫ్రమ్ ట్రాన్స్ఫరింగ్ ది షేర్ ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ చార్జింగ్ ఇట్ ఇన్. నువ్వు తనకు చెందినటువంటి జడ్జ్మెంట్ డేటర్కు ఉన్నటువంటి షేర్ని కానీ ఇంట్రెస్ట్ని కానీ వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయకుండా ప్రొహిబిట్ చేస్తూ, లేదా చార్జింగ్ ఇట్ ఇన్ ఎనీ వే. చార్జింగ్ ఇట్ అంటే మళ్ళీ తనఖా పెట్టడం, దానిపై ఛార్జ్ క్రియేట్ చేయడం ఎవరికైనా ఫేవర్గా, అలాంటివన్నీ చేయకుండా ప్రొహిబిట్ చేస్తూ, ప్రొహిబిటింగ్ హిమ్ చేస్తూ ఆర్డర్ అయితే పాస్ చేస్తుంది మూవబుల్ ప్రాపర్టీలో షేర్ ఉన్నప్పుడు జేడీఆర్కి. నెక్స్ట్ 48, ఇది చాలా ముఖ్యమైనది. అటాచ్మెంట్ ఆఫ్ శాలరీ అలవెన్స్ సర్వెంట్ గవర్నమెంట్ రైల్వే కంపెనీ. దీనికి ఇక్కడ బాగా చూసుకోండి, గవర్నమెంట్ ఆర్ రైల్వే కంపెనీ ఆర్ లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ అంటే ఎవరు వస్తారు? ఏ వస్తాయి?
జడ్పీ స్టేట్ గవర్నమెంట్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్ సార్. మున్సిపాలిటీస్ స్థానిక సంస్థలు ఉంటాయి కదా, అవి లోకల్ అథారిటీస్ ఉంటాయి, లోకల్ బాడీస్ అని కూడా అనుకోవచ్చు. వాళ్ళకి చెందినటువంటి శాలరీని అటాచ్ చేయాలంటే ఎవరికి పంపించాలి అన్నప్పుడు మామూలుగా వీళ్ళకి పంపించాలి. చూడండి, ఎవరైతను డిస్బర్సింగ్ ఆఫీసర్ అంటే ఆయనకు ప్రొవిటర్ ఆర్డర్ పంపిస్తారు. పంపిస్తారు, సింపుల్ అంతే. ఇంకా ఏముండదు, పంపించేస్తారు. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ DDOకి ఆయనకు పంపిస్తారు. ఆయనకి కోర్టుకి అందులో చెప్పినటువంటి దాన్ని మంత్లీ ఇన్స్టాల్మెంట్ ప్రకారం డిడక్ట్ చేసి రెమిట్ చేస్తూ ఉంటారు. ఏమండి, ది సేమ్ షల్ విత్ హోల్డ్ అండ్ రెమిట్ టు ది కోర్ట్ ది అమౌంట్ డ్యూ అండర్ ది ఆర్డర్ ఆర్ ది మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. అంతా ఒకటేసారి కానీ లేదా మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కోర్టు ఎలా చెప్తారా దాన్ని కట్ చేసేసి పంపించాలన్నమాట కోర్టుకి. సార్ డిస్బర్సింగ్ ఆఫీసర్ అంటే ఎవరు సార్? జీతాలు బట్వాడా చేసేటువంటి ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత వచ్చేసి ఒకవేళ where the attachable portion of such salary or allowance is already being withheld and remitted to a court in pursuance of a previous and unsatisfied order of attachment. ఇదివరకు ఇప్పుడు వేరే అమ్మ మ్యూట్ చేసుకోరా ప్లీజ్, మ్యూట్ చేసుకోరా అమ్మా ప్లీజ్. పోస్ట్ ఏంటి సార్? సార్ మీరు మ్యూట్ అయిపోయారు. ఇది ఆల్రెడీ అటాచ్మెంట్ కింద ఉందనుకోండి, అంటే ఇంతకు ముందు ఎవరైనా ఈపీ ఫైల్ చేసి శాలరీ అటాచ్మెంట్ చేస్తూనే ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఆ DDO ఏం చేయాలనుకుంటే ది ఆఫీసర్ అపాయింటెడ్ బై ది అప్రాపరేట్ గవర్నమెంట్, అంటే ఈ డిస్పర్సింగ్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన ఏం చేయాలంటే షల్ కోర్ట్ విత్ రిటర్న్ ది సబ్సిక్వెంట్ ఆర్డర్ టు ది కోర్టు. మళ్ళీ సబ్సిక్వెంట్ ఆర్డర్ అంటే ఇదివరకు అటాచ్మెంట్ అవుతుంది, తర్వాత ఇంకోటి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి ఆయన వెంటనే ఏం చేయాలి, కోర్టుకు రిటర్న్ చేశారు ఆర్డర్. కోర్ట్ విత్ రిటర్న్ ది సబ్సిక్వెంట్ ఆర్డర్ కోర్టుకి రిటర్న్ చేయాలి. అంతో పాటు ఏం చేయాలంటే
issuing with full statement of the all particulars of the existing attachment. ఇదివరకే ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తూ ఈ వారెంట్ని కోర్టుకి రిటర్న్ చేయాలి. ఏమని ఎందుకు అంటే ఓన్లీ అటాచబుల్ పోర్షన్ ఆఫ్ ది శాలరీ మాత్రమే అటాచ్ చేయాలి. అంతకు మించి అటాచ్ చేస్తే జేడిఆర్ వీడి మీదకి వెళ్తాడు కదా, ఆఫీసర్ మీదకి, నువ్వు ఎట్లా కట్ చేస్తున్నా జీతం అని చెప్పేసి. కాబట్టి కోర్టు కూడా అడుగుతుంది కదా. కాబట్టి అయ్యా ఇది ఆల్రెడీ అటాచ్మెంట్ కింద ఉంది, మీరు చెప్పినట్టు నేను డిడక్ట్ అయితే చేసి పంపించే కుదరదు అని చెప్పేసి ఆ వారెంట్ని ఏదైతే అదే ఆర్డర్ ఉందో దాన్ని కోర్టుకి వెనక్కి ఇస్తూ స్టేట్మెంట్ మొత్తం ఇదివరకే ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తూ వేయాలి. ఒకవేళ అది వెనక్కి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవ్రీ ఆర్డర్ మేడ్ అండర్ దిస్ రూల్ అన్లెస్ ఇట్ ఈస్ రిటర్న్ అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సబ్ రూల్ 2 షల్ వాడి కర్మ బలగా డిడి వెనక్కి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు వితౌట్ ఫర్దర్ నోటీస్ ఆర్ అదర్ ప్రాసెస్, ఇంకా ప్రాసెస్ ఏముండదు, నోటీస్ ఏముండదు, బైండ్ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్ ద రైల్వే కంపెనీ ఆర్ లోకల్ అథారిటీ ఆర్ కార్పొరేషన్ గవర్నమెంట్ కంపెనీ as case may be, while the JDR is within local limits to which this code for the timing extends or while is beyond those limits, if he is in receipt of any salary or allowance payable out of the so and so అని చెప్పారు కదా. అంతా ఇది లాస్ట్ ఇది ఉంది. కోర్టు ఏం చెప్పింది, ఇంత అమౌంట్ డిడక్ట్ చేసి నాకు పంపించు అని చెప్పింది. వీడు చేయలా, రిటర్న్ కూడా చేయాల, ఆర్డర్ రిటర్న్ కూడా చేయాల. అట్లాంటప్పుడు షల్ బి లయబుల్ ఫర్ ఎనీ సమ్ పేడ్ ఇన్ కాంట్రావెన్షన్ ఆఫ్ దిస్ రూల్. అంటే ఈ రూల్ను ఉల్లంఘిస్తూ జేడీఆర్కి మీరు ఏదైనా పే చేసి ఉంటే జీతం పట్టుకో అని చెప్పినారు కదా, అతను పట్టుకోకుండా వాటికి ఇచ్చేసాడు అనుకో, ఆ అమౌంట్కు ఇతనే బాధ్యుడు అవుతాడు అని చెప్పేసి. ఎవరు? అప్రాప్రియేట్ గవర్నమెంట్. అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటే ఎవరు అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే వీళ్ళంతా వస్తారు, స్టేట్ గవర్నమెంట్ అయితే వీళ్ళంతా వస్తారని మనకు ఎక్స్ప్లెనేషన్లు అయితే ఇచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా లైబుల్ అయ్యి తీరుతారు. అనుకు ఆ డిడిఓ గారు ఆర్డర్ అందుకున్న వెంటనే ఒకవేళ ఆల్రెడీ అటాచ్మెంట్ ఉంటే ఆ విషయం కోర్టుకు వెంటనే తెలియజేయాలా, తెలియజేయకపోతే అతనే పే చేయాల్సి ఉంటుంది. కానీ కోర్టులు ఏం చేస్తూ ఉంటాయి తెలుసా మీకు కొంతమందికి అనుభవంలో ఉండొచ్చు, ఇది ఉంటుంది, ఇది ఇస్తుంటే కోర్టు రిమైండర్ అని ఇస్తూ ఉంటుంది లేదా డిడిఓకి రిమైండర్ పంపిస్తూ ఉంటుంది కోర్టు. అరే నేను ఆల్రెడీ ప్రో ఆర్డర్ ఇచ్చున్నాను, నువ్వు ఇంకా శాలరీ పంపించలేదు, ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. అవసరం లేదు, వితౌట్ ఫర్దర్ నోటీస్ ఆర్ అదర్ ప్రాసెస్. ఇంకా ప్రాసెస్ ఏం అవసరం లేదు. వెనక్కి రాలేదంటే అర్థం డబ్బులు పే చేసి రావాల్సిందే. నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో తెలియదు, డబ్బులు డిడక్ట్ చేసి కోర్టుకు పంపించాల్సిందే అనేది ఇందులో ఉన్నదన్నమాట. నెక్స్ట్ అది వచ్చేసి దేని గురించి మాట్లాడుతుంది మనకు 48 ఎవరి గురించి? రికవరీ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వెంట్ సాలరీ. గవర్నమెంట్. అదే మన నెక్స్ట్కి వచ్చేసరికి 48A వచ్చేసి ఎవరి గురించి మాట్లాడుతుంది? ప్రైవేట్ ఎంప్లాయీ. సేమ్ ఇంతే, పైన ఎలా చెప్పుకున్నామో అలాగే అనమాట. అది రిటర్న్ చేయకపోతే అన్లెస్ ఇట్ ఈస్ రిటర్న్డ్ అది ఆ ఎంప్లాయర్ను బైండ్ చేస్తుంది, ఎంప్లాయర్ రెస్పాన్సిబుల్ అవుతాడు అనమాట. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ప్రాపర్టీని అటాచ్ చేయడం ఎలా అన్నప్పుడు ప్రాపర్టీ బిలాంగింగ్ టు ఏ పార్ట్నర్షిప్ షల్ నాట్ బి అటాచ్డ్ ఆర్ సోల్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అదర్ దాన్ డిగ్రీ పాస్ అగైన్స్ ది ఫర్మ్ ఆర్ అగైన్స్ ది పార్ట్నర్స్ ఇన్ ది ఫర్మ్ యాజ్ సచ్. వాళ్ళకు ఫర్మ్కి అగైన్స్ కానీ ఫర్మ్లో ఉన్న పార్ట్నర్స్కి అగైన్స్ కానీ డిగ్రీ ఉంటేనే దాన్ని అటాచ్ చేయాల్సింది, కానీ వేరే విధంగా దీన్ని అయితే అటాచ్ చేయకూడదు అని చెప్పి చెప్తా ఉంది. నెక్స్ట్ ఇంకా ఫర్మ్కి అగైన్స్ట్గా ఇది 49లో చేయకూడదు అని చెప్తోంది కదా, వాళ్ళ పైన డిగ్రీ ఉంటేనే చేయాలి, లేకపోతే అటాచ్ చేయకూడదు అని చెప్తోంది. మరి ఇది ఉంది కదా ఎగ్జిక్యూషన్, ఈపీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు వేరే డిగ్రీ హెస్ బిన్ పాస్ అగైన్స్ ఫర్మ్ ఎగ్జిక్యూషన్ మే బి కంట్రోల్. ఫర్మ్కి అగైన్స్ట్గా డిగ్రీ పాస్ అయినప్పుడు ఎగ్జిక్యూషన్ అగైన్స్ ఎనీ ప్రాపర్టీ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ మీరు వెళ్ళచ్చు. మళ్ళీ తన ఓన్ నేమ్తో కూడా ఫర్మ్ ఉంటుంది కదా, ఏమన్నారు ప్రొప్రైటరీ కన్సర్న్ ఉంటుంది కదా,
ప్రొపరేటరీ కన్సర్న్ ఉంటుంది కదా, అంటే ఒకటే ఉంటాడు ఓనర్, అది ఫర్మ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆడిపైన కూడా వెళ్ళచ్చు అనమాట. అగైన్స్ ఎనీ పర్సన్ హీ హాజ్ అప్లైడ్ ఇన్ ఓన్ నేమ్, అది ఒకటి. నెక్స్ట్ మామూలుగా ఇండివిజువల్లీ సర్వ్డ్ యాజ్ ఎ పార్ట్నర్ విత్ సమన్స్. పార్ట్నర్గా ఇండివిజువల్గా ఎవరికైనా సమన్స్ సర్వ్ అయితే అతను హాజరవడంలో విఫలమైన పర్సన్ ఎవరైనా ఉంటే అతని మీద కూడా ఈపీ అయితే ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి. మళ్ళీ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 30లో ఉన్నటువంటి ప్రావిజన్స్ ని అఫెక్ట్ అయితే చేయమని చెప్తున్నారు. అది మీరు పార్ట్నర్షిప్ యాక్ట్ చదువుకుంటే అర్థమవుతుంది. సరే, ఇది కూడా చూడండి. అటాచ్మెంట్ ఏమేం చేయొచ్చట? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ప్రామిసరీ నోటు, చెక్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, జేడీఆర్ చెందినవి ఏదైనా ఉన్నప్పుడు అది కూడా మీరు యాక్చువల్ సీజర్ తో అటాచ్మెంట్ అయితే చేయొచ్చట. అంటే దాన్ని పట్టుకోవచ్చు అనమాట. తీసేసుకొని దాన్ని అటాచ్ చేయొచ్చు. అక్కడ ఎక్కడ తీసుకురావాలి? తీసుకున్న తర్వాత దాన్ని ఎక్కడ తీసుకురావాలి? కోర్టుకి. షల్ బి బ్రాట్ ఇంటూ కోర్ట్ అనమాట. అది తర్వాత కోర్టు లేదా పబ్లిక్ ఆఫీసర్ కస్టడీలో ఉన్నటువంటి ప్రాపర్టీని మరియు అటాచ్మెంట్ ఎలా చేయడం ఉన్నప్పుడు, వేర్ ది ప్రాపర్టీ టు బి అటాచ్డ్ ఈస్ ది కస్టడీ ఆఫ్ ఎనీ కోర్ట్ ఆర్ పబ్లిక్ ఆఫీసర్, ది అటాచ్మెంట్ షల్ బి మేడ్ బై ఎ నోటీస్ టు సచ్ కోర్ట్ ఆర్ ఆఫీసర్ రిక్వెస్టింగ్ దట్ సచ్ ప్రాపర్టీ అండ్ ఎన్ ఇంట్రెస్ట్ డివిడెండ్ బికమింగ్ పేబుల్ thereon may be held subject to further orders of the court from which the notice is issued అనమాట. ఏంటి సార్, కోర్టు కస్టడీలో ఉన్నప్పుడు మనం కోర్టుకి ఎలా నోటీస్ ఇస్తాము అంటే, మనమేమి ఎవరు ఇస్తారు నోటీస్? డిస్బర్సింగ్ ఆఫీసర్, పబ్లిక్ ఆఫీసర్ కాదమ్మా. ఒక ప్రాపర్టీ ఆల్రెడీ జేడీఆర్ చెందిన ప్రాపర్టీ ఆల్రెడీ వేరే కోర్టు కస్టడీలో ఉంది, వేరే పబ్లిక్ ఆఫీసర్ కస్టడీలో ఉంది. మనం ఈపీ ఫైల్ చేసాం, అటాచ్మెంట్ అడుగుతున్నాం. అప్పుడు నోటీస్ ఎవరు పంపిస్తారు? ఆ కోర్టుకి కానీ పబ్లిక్ ఆఫీసర్ కానీ పంపిస్తారు. మనం ఏ కోర్టులో అయితే ఈపీ ఫైల్ చేసామో ఆ కోర్టు వారే పంపిస్తారు నోటీస్. అదనమాట. అప్పుడు ఈ క్వశ్చన్ ఆఫ్ టైటిల్ ఆర్ ప్రయారిటీ బిట్వీన్ ది డిగ్రీ హోల్డర్ అనే పర్సన్, డిహెచ్ఆర్ కి వేరే పర్సన్ కి ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎవరు ముందుగా ఇవ్వాలి అని అన్నప్పుడు అది ఎవరు డిసైడ్ చేస్తారంటే షాల్ బి డిటర్మిన్ బై సచ్ కోర్ట్. ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది అనమాట. సరే, ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది. కోర్టు కస్టడీ లేదా పబ్లిక్ ఆఫీసర్ కస్టడీలో ఉన్నప్పుడు ఎలా. తర్వాత వచ్చేసి డిగ్రీని అటాచ్మెంట్ చేయడం ఎలా అంటే, మీకు ఒక 2 lakhs బాకీ ఉన్నాడు, మీరు అతని పైన డిగ్రీ అయితే తీసుకున్నారు అయింది. అతను వేరే వాళ్ళ పైన కూడా డిగ్రీ తీసుకున్నాడు. మీకు డబ్బులు ఇవ్వాల్సిన అతను వేరే వాళ్ళ పైన సూట్ ఫైల్ చేసి ఆ డిగ్రీ వాళ్ళకి అగెన్స్ట్ తీసుకొని ఉన్నాడు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు? అతనికి ఫేవర్ గా ఉన్న డిగ్రీని మీరు అటాచ్ చేయొచ్చు, అటాచ్మెంట్ చేయొచ్చు. సరే, దీనికి కొద్దిగా అర్థం కాలేదేమో, ఒక్క నిమిషము. ఇప్పుడు వచ్చేసి ఇది కదా, ఏ వచ్చేసి ఎవరి పైన తీసుకున్నాడు? బి పైన 10 లక్షలకి డిగ్రీ తీసుకున్నాడు అయిందా. బి వచ్చేసి ఇక్కడ ఏమవుతారు? బి ఈస్ ది జేడీఆర్. బి వచ్చేసి జేడీఆర్, ఏ వచ్చేసి డిహెచ్ఆర్ అయిందా. ఇప్పుడు బి వచ్చేసి ఎవరి పైన డిగ్రీ తీసుకున్నాడు? సి పైన తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఏ వచ్చేసి ఈ డిగ్రీ ఏదైతే ఉందో, డిగ్రీ అగైనెస్ట్ సి ఉంది కదా, దీన్ని అటాచ్ చేయొచ్చు. ఎందుకు అంటే సి బికి డబ్బులు కట్టాలి కదా. సి వచ్చేసి బికి ఎంత కట్టాలి?
20 lakhs. 20 లక్షలు కట్టాలి కదా. ఇప్పుడు ఏ వచ్చేసి ఈ సి మీద ఉన్నటువంటి డిగ్రీని అటాచ్ చేసి సికి ఇది ఇస్తారు. ఏమిస్తారు? అరే నువ్వు డబ్బులు వాడికి 20 lakhs కట్టాలి కదా, నాకు వాడు 10 లక్షలు బాకీ ఉన్నాడు, 10 నాకు కట్టేసి మిగతాది కావాలంటే వాడికి కట్టుకో అని చెప్పేసి మనం ఇది చేయొచ్చు అనమాట. అలా అలా డిగ్రీ ఇది చేసేటువంటి ఇది ఉంది. ఈ ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దాము. కొంచెం ఇది కోర్టే ఇస్తుందా సార్ మరి? కోర్టులో వేస్తాము. అటాచ్మెంట్ ఆఫ్ డిగ్రీకి మనం వేయాలి ఫస్ట్. చూద్దాం. వేర్ ది ప్రాపర్టీ టు బి అటాచ్డ్ ఇస్ ఎ డిగ్రీ. నువ్వు అటాచ్ చేయాల్సినటువంటి ప్రాపర్టీ ఒక డిగ్రీ అయింది అనుకోండి. డిగ్రీ అన్నప్పుడు either for the payment of money or for sale in enforcement of mortgage or charge. మనీ డిగ్రీ కానీ అది తనఖాకి సంబంధించినటువంటి ఇదిలో వచ్చినటువంటి సేల్ కోసం వచ్చినటువంటి కానీ అటాచ్మెంట్ ఎలా చేయాలంటే ఇట్స్ డిగ్రీస్ ఆర్ పాస్డ్ బై ది సేమ్ కోర్టు. ఒకటే కోర్టు డిగ్రీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏ బి మీద తీసుకున్న డిగ్రీ, బి సి మీద తీసుకున్న డిగ్రీ ఒకటే కోర్టు ఇచ్చింది అనుకోండి, అప్పుడు దెన్ బై ది ఆర్డర్ ఆఫ్ సచ్ కోర్టు అదే కోర్టు ఆర్డర్ వేస్తుంది అటాచ్మెంట్ కోసం. అండ్ ఇఫ్ ది డిగ్రీ సాట్ టు బి అటాచ్డ్ వాస్ పాస్డ్ బై అనదర్ కోర్టు, వేరే కోర్టు ఇచ్చింది అనుకోండి ఆ డిగ్రీ, దెన్ బై ది ఇష్యూ టు సచ్ అదర్ కోర్టు ఆఫ్ ఎ నోటీస్ బై ది కోర్ట్ విచ్ పాస్ ఆఫ్ ది డిగ్రీ సాట్ టు బి ఎగ్జిక్యూటెడ్ రిక్వెస్టింగ్ సచ్ అదర్ కోర్ట్ టు స్టే ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ డిగ్రీ అన్లెస్ అండ్ అంటిల్ స్టేజ్ అయ్యి నిలబెట్టు ఆ డిగ్రీని అమలు చేయొద్దు అని చెప్పేసి ఈ కోర్టు ఆ కోర్టుకి నోటీస్ అయితే ఇస్తుంది అనమాట. ఇచ్చి ఎంతవరకు ది కోర్ట్ విచ్ పాస్ ఆఫ్ ది డిగ్రీ సాట్ టు బి executed cancel the notice or cancel చేసినందుకు notice ని. నెక్స్ట్ or the holder of the degree sought to be executed is judgment debtor with the previous consent and ratings of the DHR or with the permission of the attaching court applies to the court receiving such note to execute the attached degree. ఇది ఇంత జరిగేంత వరకు నువ్వు అమలు చేయొద్దు అని చెప్పేసి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఎందుకు వస్తుందంటే ఏ వచ్చేసి బి పైన వేశాడు, ఇది బి కూడా సి పైన వేరే కోర్టులో వేశాడు. అప్పుడు ఈ కోర్టు ఏం చేస్తుంది, ఆ కోర్టుకి అరే బి వచ్చేసి సి పైన ఈబి వేశాడు కదా, దాన్ని ఏం చేయమని చెప్తుంది? బికి 10 lakhs ఇవ్వమంటారా సార్? కాదు, ఏం చేయమని చెప్తుంది? ఎగ్జిక్యూషన్ చేయమంటారు. ఎగ్జిక్యూట్ ది అటాచ్డ్ డిగ్రీ. ఎగ్జిక్యూషన్ నిలబెట్టు అని చెప్తుంది. ఎందుకంటే ఆ డిగ్రీ బి సి పైన తీసుకున్నటువంటి డిగ్రీని అటాచ్ చేయమని ఏ నాకు అప్లికేషన్ పెట్టుకున్నాడు, కాబట్టి మీరు ఆ బి ఏదైతే సి పైన వేశాడో ఈపి దాన్ని నిలబెట్టండి అని చెప్పి నోటీస్ ఇస్తాం ఆ కోర్టు. where a court makes an order under clause A of subrule 1 or receives an application of subrule of clause B of the sex subrule, it shall on the application of the creditor who has attached the degree of judgment debtor proceeds to execute the attached degree and applies the net proceeds in satisfaction of the degree sought to be executed. Proceed అయిపోతుంది. ఈ డిగ్రీని అమ్ముతారు చూడండి. The holder of a degree sought to be executed by the attachment of another degree, the nature specified subrule 1 shall be deemed to the representative of the holder of the attached degree and to be entitled to execute such attached degree in any manner lawful for the holder thereof. ఇప్పుడు ఏ వచ్చేసి ఈ డిగ్రీని అటాచ్ చేశాడు కదా, ఏ డిగ్రీని అటాచ్ చేశాడు? ఏ వచ్చేసి ఏ డిగ్రీని అటాచ్ చేశాడు? బి సి పైన తీసుకున్న డిగ్రీని అటాచ్ చేశాడు. అప్పుడు ఏ వచ్చేసి ఎవరి ప్లేస్ లో నిలబడతాడు? బి ప్లేస్ లో నిలబడతాడు. అతను ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అతను ఎంటైటిల్డ్ టు ఎగ్జిక్యూట్ సచ్ అటాచ్డ్ డిగ్రీ, అటాచ్ చేయబడిన డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడానికి అతను ఎంటైటిల్ గా ఉంటాడు. ఎలా? ఇన్ ఎనీ మేనర్ లాఫుల్ ఫర్ ది హోల్డర్ దేర్ ఆఫ్. ఒకవేళ ఆ హోల్డర్ ఆఫ్ డిగ్రీకి ఎటువంటి ఇది ఉంటాయి అవన్నీ లాఫుల్ ఎలా ఉంటుందో అవన్నీ ఆ పద్ధతుల ద్వారానే చేసుకోవచ్చు. ఇంతకుముందు హోల్డర్ ఆఫ్ డిగ్రీకి డిగ్రీ హోల్డర్ కి తేడా అని అనుకున్నాను కదా. అవును సార్. అది ఇంకా ఎవరు చెప్పాలా నాకు చూద్దాం.
అంటే డిగ్రీని కూడా అటాచ్ చేయొచ్చు అని ఇక్కడ తెలుసుకోండి అంతే, మరి ఏం లేదు. 54 అటాచ్మెంట్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. ఇది ఇంపార్టెంట్. మీరు ఏదైనా ప్రాపర్టీ అటాచ్మెంట్ చేస్తే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. 54, 64, 66 అని రూల్స్ రాస్తారు మీరు. ఇది గమనించుకోండి ఎలా చేయాలంటే, వేర్ ది ప్రాపర్టీ ఇస్ ఇమూవబుల్ ది అటాచ్మెంట్ షల్ బి మేడ్ బై ఆనర్ ప్రొహిబిటింగ్ ది జడ్జ్మెంట్ లెటర్ ఫ్రమ్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ చార్జింగ్ ది ప్రాపర్టీ ఇన్ ఎనీవే. నువ్వు ఎవరికి అన్యాక్రాంతం చేయదు, దీనిపైన తనఖాలు అవి పెట్టదు అని చెప్పేసి ఒక ఇదైతే ఇస్తారు ఆర్డర్. తర్వాత అండ్ ఆల్ పర్సన్ ఫ్రమ్ టేకింగ్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ సచ్ ట్రాన్స్ఫర్ ఆర్ చార్జ్. వీడు ఇవ్వకూడదు, అవతల వాళ్ళు తీసుకోకూడదు అని కూడా అందులో రాసి ఉంటారు. ఏముంటుంది? ప్రొహిబిషన్ ఉంటుంది దాంట్లో. ఏముందన్నాను? ప్రొహిబిటింగ్ నిషేధం ఉంటుంది, నిషేధం ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు అపెండిక్స్ ఈ తీస్తారా? అపెండిక్స్ ఈ. ఎస్ సార్. ఎస్ సార్. మీరు ఫోన్ నంబర్ 24 తీయండి అమ్మా ఒకసారి. ఎస్ సార్. ప్రొహిబిటరీ ఆర్డర్ అటాచ్మెంట్ ఇన్ ఎగ్జిక్యూషన్. Prohibitory order where the property consists of immovable property. లోపల యుఆర్ హియర్ బై నుంచి చదవండి అమ్మా. To where you have filed ఎక్కడ నుంచి సార్? you are here. You are hereby prohibited and restrained until the further order of this court from transferring or charging the property specified in the schedule hereunto annexed by sale, gift, or otherwise, and that all persons be and that they are hereby prohibited from receiving the same by purchase, gift, or otherwise. అదేమా, అది అలా ప్రొహిబిట్ చేస్తూ ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తుంది కోర్టు. వీడు ఆ రకంగా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయదు, ఆ రకంగా ఎవరు తీసుకోకూడదు అని కూడా ప్రొహిబిట్ చేస్తూ ఆర్డర్ అయితే పాస్ చేస్తుంది. అది ప్రొహిబిట్ ఆర్డర్. రూల్ 54 కింద ఇస్తుంది. ఫామ్ నంబర్ అక్కడ ఉంది, ఫామ్ చూసుకోండి వస్తారు అందులో ఏం రాశారు. తర్వాత ది ఆర్డర్ షల్ ఆల్సో రిక్వెస్ట్ జేడీఆర్ టు అటెండ్ కోర్ట్ ఆన్ స్పెసిఫైడ్ డేట్ టు టేక్ నోటీస్ ఆఫ్ ది డేట్ టు బి ఫిక్స్డ్ ఫర్ సెటిలింగ్ ది టర్మ్స్ ఆఫ్ ది ప్రొక్లమేషన్ ఆఫ్ సేల్. ప్రొక్లమేషన్ ఆఫ్ సేల్ లో ఉన్నటువంటి షరతులు నిర్ణయించడానికి పలానా రోజు వాయిదా ఉంది, ఆ రోజు వచ్చి నువ్వు హాజరవు కోర్టు ముందరని అందులో కూడా డేట్ కూడా ఇస్తారనమాట. ఇస్తారు. నెక్స్ట్, ది ఆర్డర్ షల్ బి ప్రొక్లైమ్డ్ అట్ సమ్ ప్లేస్ అడ్జసెంట్ టు సచ్ ప్రాపర్టీ బై బీట్ ఆఫ్ డ్రమ్. టామ్ అంటే డప్పు కొట్టి ఆ ప్రాపర్టీ దగ్గర కూడా చెప్తారు. ఆ కాపీ ఆఫ్ ద ఆర్డర్ వచ్చేసి అక్కడ కూడా ప్రాపర్టీ దగ్గర అతికిస్తారు. తర్వాత ఎక్కడెక్కడ అతికిస్తారు అంటే కోర్ట్ హౌస్, కలెక్టర్ ద డిస్ట్రిక్ట్, ప్రాపర్టీస్ ల్యాండ్, గ్రామ పంచాయతీ దగ్గర, గవర్నమెంట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, కోర్ట్ హౌస్, విలేజెస్, కోర్ట్ హౌస్, ల్యాండ్ సిచ్యుయేటెడ్ ఇన్ ఏ విలేజ్. ఎక్కడెక్కడ అతికిస్తారంటే కోర్టు నోటీస్ బోర్డులో ప్రొక్లమేషన్ అతికిస్తారు. తర్వాత వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్తారు. మళ్ళీ గ్రామ పంచాయతీ ఉంది కదా, విలేజ్ చావిడి అంటారు, బీసీ అని రాస్తారు. గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా అది అందిస్తారు. మీరు ఒకవేళ అది మున్సిపల్ లిమిట్స్ లో ఉందనుకుంటా ప్రాపర్టీ, అప్పుడు మున్సిపల్ ఆఫీస్ కూడా ఒక కాపీ అయితే పంపిస్తారు. అది అక్కడక్కడలా చూస్తుంది. మీరు ఈ ప్రొక్లమేషన్ కు బత్తా కట్టేటప్పుడు, ప్రొక్లమేషన్ కి ఏం కట్టేటప్పుడు బత్తా ఎప్పుడు పే చేస్తారో అప్పుడు ఒకసారి నజారత్ డిపార్ట్మెంట్ లో ఆ నజర్ గారిని అడిగితే ఈ కాపీలు ఎక్కడికెక్కడికి వెళ్తాయో అని చెప్తారు. వాళ్ళు రాస్తారు కూడా. దానికి మీరు కనుక్కుంటే సరిపోతుంది. విలేజ్ చావిడి వెళ్తుంది, గ్రామ పంచాయతీ విలేజ్ చావిడికి వెళ్తుంది, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది, కోర్ట్ హౌస్ లో ధరిస్తారు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తుంది. అన్ని చోట్ల ఇది వెళ్తుంది అనమాట. ఇంకా ఎక్కడ వెళ్తుంది? సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా వెళ్తుంది. నెక్స్ట్, మళ్ళీ అటాచ్మెంట్ అయితే అయింది. అప్పుడు రిమూవల్ ఎట్లా చేయాలి, మళ్ళీ తీసేయడం ఎలా అన్నప్పుడు, ఒకవేళ వేర్ ది అమౌంట్ డిక్రీడ్ విత్ ది కాస్ట్ ఆర్ ఆల్ చార్జెస్ అండ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ది అటాచ్మెంట్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆర్ పెయిడ్ ఇన్ ది కోర్ట్. వచ్చి కట్టడానికి కూడా డబ్బులు కట్టేస్తే అటాచ్మెంట్ రిమూవ్ చేస్తారు. మళ్ళీ ఆర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది డిగ్రీ ఈస్ అదర్వైజ్ మేడ్ త్రూ కోర్ట్ ఆర్ సర్టిఫైడ్ టు ది కోర్ట్ అనమాట. వేరే రకంగా కోర్టుకి కోర్టు ద్వారా కానీ
సాటిస్ఫై చేశారనుకోండి అంటే డబ్బులు కట్టేయడము ఇంకో రకంగా చేశారనుకోండి, లేదా సర్టిఫైడ్ ది కోర్ట్ అంటే ఎఫ్ఎస్ మెమో వేశారనుకోండి, అప్పుడు కూడా ఈ అటాచ్మెంట్ అయితే తీసేస్తారు. లేదు ది డిగ్రీ సెట్ అసైడ్ ఆర్ రివర్స్. డిగ్రీ అయితే కోర్టు పాస్ చేసిన డిగ్రీని సెట్ అసైడ్ చేశారనుకోండి, లేదా పైకోర్టుకి వెళ్ళినప్పుడు అది రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు కూడా అటాచ్మెంట్ షల్ బి డీమ్డ్ టు బి విత్డ్రా. And in case of immutable property, the withdrawal shall, if the judgment debtor so desires, be proclaimed at his expense, and a copy of the proclamation shall be applied in the manner prescribed in the last proceeding. సరే బాగానే ఉంది. జేడీఆర్ వస్తాడు, డబ్బులు కట్టేస్తాడు, విత్డ్రా అయితే చేశారు. అప్పుడు జేడీఆర్ ఏం చేయొచ్చు అంటే, బాగానే ఉంది సార్, ఇంతకుముందు ఈ ప్రాపర్టీ ఎవరు కొనకూడదు అమ్మకూడదు అని చెప్పేసి మా ఇంటి దగ్గర వచ్చి డబ్బు అయితే కొట్టిపోయారు, బాగానే ఉంది, ఇప్పుడు నేను అమ్మాలనుకుంటే ఎవరు రారు కాబట్టి ఈ ప్రాపర్టీ మీద అటాచ్మెంట్ ఉన్నది తీసేసాము, ఎవరైనా సరే కొనొచ్చు అని మళ్ళీ మా ఇంటి దగ్గర వచ్చి చెప్తున్నారండి అని చెప్పేసి జేడీఆర్ ఏం చేయొచ్చట, కోర్టును అడగవచ్చు. అడిగితే మళ్ళీ అది ప్రొక్లైమ్ చేస్తారు. అతను ఖర్చు అయితే అతనే పెట్టుకోవాలి. ఆ కాపీ కూడా మళ్ళీ అక్కడ చెప్పండి సార్. సార్ అది ఇంటిమేషన్ బేటా అంటారు ఇందులోనే కదా సార్? ఇంటిమేషన్ బేటా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి సార్. ఓకే సార్. కమ్యూనికేషన్ బేటా ఇంటిమేషన్ అదే 56. ఆర్డర్ ఫర్ పేమెంట్ ఆఫ్ కాయిన్ ఆర్ కరెన్సీ నోట్స్ ది పార్టీ ఎంటైటిల్డ్ అండ్ డిగ్రీ కింద ఎవరికైతే డబ్బులు రావాల్సి ఉందో ఆ డబ్బులకి పేమెంట్ కాయిన్ ఆర్ కరెన్సీ నోట్ ద్వారా చేయమని చెప్పేసి ఆర్డర్ వేసేటప్పుడు, వేర్ ది ప్రాపర్టీ అటాచెస్ ఏ కరెంట్ కాయిన్ ఆర్ కరెన్సీ నోట్స్, ది కోర్ట్ మే అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది కంటిన్యూస్ ఆఫ్ ద అటాచ్మెంట్ డైరెక్ట్ సచ్ కాయిన్స్ ఆర్ నోట్స్ ఆర్ ఎ పార్ట్ దేర్ ఆఫ్ సఫిషియెంట్ టు సాటిస్ఫై ది డిగ్రీ బీ పేడ్ ఓవర్ టు ది పార్టీ ఎంటైటిల్ ఉన్న డిగ్రీ. అటాచ్ చేసినవే ఇవి అనుకోండి, ఏమిటి కాయిన్ ఆర్ కరెన్సీ నోట్స్ అటాచ్ చేసారు అనుకోండి, ఇవి వాడికి ఇచ్చేయండి, ఏదైతే డిగ్రీని సాటిస్ఫై చేసేందుకు ఎంత అవసరం అంతా డబ్బులు పే చేసేయండి. బీ పేడ్ ఓవర్ ది పార్టీ ఎంటైటిల్ ఉన్న డిగ్రీ టు రిసీవ్ దిస్ అని ఇచ్చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ వేయచ్చట. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ అటాచ్మెంట్. డిటర్మినేషన్ అంటే ముగింపు అనమాట. మరి మీరు నిర్ణయం అనుకోకండి. ఒకసారి మళ్ళీ అది చెప్పరా? 56 ఒక్కసారి చెప్పరా? 56 ఏం లేదు మా, అటాచ్ చేసిందే రూకలు నాణ్యాలు నోట్స్ పట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఎక్కడ దాచుకుంటాడు అవి వీళ్ళు వెళ్ళి సీజ్ చేశారనుకోండి, అవి వీడికి ఇచ్చేయమని కోర్టు చెప్పొచ్చట. అది ఇంకా దాన్ని అమ్మేసే ఇది లేదు కదా, మీరు 100 రూపాయలు అమ్మేస్తే ఎవరు 110కి ఏం కొన్నారు కాబట్టి డైరెక్ట్ గా ఈ కరెన్సీ నోట్స్ వీడికి పే చేసేయండి అని చెప్పొచ్చు కోర్టు అనమాట. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ అటాచ్మెంట్ ఎప్పుడు ముగుస్తుంది అన్నప్పుడు, వేర్ ఎనీ ప్రాపర్టీ హాస్ బీన్ అటాచ్డ్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అండ్ ది కోర్ట్ ఫర్ ఎనీ రీజన్ పాసెస్ నాట్ డిస్మిసింగ్ ది అప్లికేషన్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డిగ్రీ. మరి ఈపీ ఫైల్ చేసాము, ఏదో ఒక కారణం చేత ఈపీ అయితే డిస్మిస్ అయింది. The court shall direct whether the attachment shall continue or cease and shall also indicate a period up to which such attachment shall continue or the date on which such attachment shall cease. అలాంటప్పుడు ఆ డిస్మిస్ చేసేటప్పుడు కోర్టు ఏం రాయాలంట, కోర్టు షల్ డైరెక్ట్ ఏమని, వెదర్ అటాచ్మెంట్ షల్ కంటిన్యూ, ఈ అటాచ్మెంట్ కంటిన్యూ అవుతుందా లేదా సీజ్ అవుతుందా ముగుస్తుందా అని కానీ, అండ్ షల్ ఆల్సో ఇండికేట్ ది పీరియడ్ అప్ టు విచ్ సచ్ అటాచ్మెంట్ షల్ కంటిన్యూ. ఒకవేళ కంటిన్యూ అయ్యేటట్లుంటే ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, ఒకవేళ ఆగిపోతుందంటే ఏ డేట్ను ఆగిపోతుంది అన్న విషయం కోర్టు, ఈపీ డిస్మిస్ చేసేటువంటి కోర్టు రాసే తీరాలన్నమాట, డైరెక్షన్ ఇవ్వాలి అందులో ఆ ఆర్డర్లో. అయిందా? ఒకవేళ కోర్టు ఇవ్వలేదనుకోండి, అలాంటప్పుడు ఏమని అర్థం, ఇది కోర్టు ఒమిట్స్ టు గివ్ సచ్ డైరెక్షన్, ది అటాచ్మెంట్ షల్ బి డీమ్డ్ టు హ్యావ్ సీజ్ అంటే అటాచ్మెంట్ అందరితో ముగిసింది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అడ్జుడికేషన్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్. అడ్జుడికేషన్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్. మరి ప్రాపర్టీని అటాచ్మెంట్ చేస్తాం అనుకో, అటాచ్మెంట్ చేసినప్పుడు దాని గురించి ఎవరికైనా సరే నాకు కూడా హక్కు ఉంది ఇందులో క్లెయిమ్ చేసే అతను ఉంటాడు, మీరు ఎలా అటాచ్ చేస్తారని అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అవి ఎలా నిర్ణయించాలి, అడ్జుడికేట్ ఎలా చేయాలి అనేది మనకు రూల్ 58లో చెప్తుంది. Where any claim is preferred to or an objection is made to the attachment of any property attached in execution of a decree on the ground that such property is not liable to attachment, the court shall proceed to adjudicate upon claim or objection in accordance with the provisions herein contained. ఈ provisions ప్రకారం అయితే అది దాన్ని అడ్జుడికేట్ అయితే చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇది చూడడానికి క్లెయిమ్ ఏమంటున్నారు, క్లెయిమ్ ఈస్ ప్రిఫర్డ్, objection is made. Claim is preferred,
అబ్జెక్షన్ ఇస్ మేడ్ అట ఒక్కో దానికి ఒక ఇది పెట్టారు. క్లైమ్ ఇస్ మేడ్ అన్నా, క్లైమ్ ఇస్ ప్రిఫర్డ్ అన్నారు, అబ్జెక్షన్ ఇస్ మేడ్ అన్నారు. అలాంటప్పుడు ఈ కోర్టు అయితే అడ్జుడికేట్ చేయడానికి అయితే ముందుకెళ్ళాలట. ఏ ప్రకారంగా అన్నప్పుడు ఈ కింద ఉన్నటువంటి ప్రావిజన్ ప్రకారంగా అన్నప్పుడు అయితే ప్రొవిజన్ ఏమి ఇచ్చారు, ప్రొవైడెడ్ దట్ నో సచ్ క్లెయిమ్ ఆర్ అబ్జెక్షన్ షల్ బి ఎంటర్టైన్డ్. అలాంటిది ఎంటర్టైనే చేయొద్దంట ఎప్పుడు, వేర్ బిఫోర్ ది క్లైమ్ ఇస్ ప్రిఫర్డ్ ఆర్ అబ్జెక్షన్ ఇస్ మేడ్ ది ప్రాపర్టీ అటాచ్డ్ యాజ్ ఆల్రెడీ బి సోల్డ్. వీళ్ళు వచ్చి అబ్జెక్షన్ చెప్పకముందే ఆల్రెడీ ప్రాపర్టీ అమ్మేశారు అనుకోండి, అలాంటప్పుడు దీన్ని తీసుకోరు, ఇంకా ఇది ఎంటర్టైన్ చేయరు. చేయరు. వేర్ ది కోర్ట్ కన్సిడర్ దట్ క్లెయిమ్ ఆర్ అబ్జెక్షన్ వాస్ డిజైన్లీ ఆర్ అన్నెసరీ డిజైన్. మీరు డ్రామాలు ఆడుతున్నారు, అదే పనిగా వేసారి తీసుకొచ్చి ఎటువంటి ఇది లేకుండా అని కోర్టు కనిపించింది అనుకోండి, అప్పుడు కూడా ఎంటర్టైన్ అయితే చేయదు అనమాట. నెక్స్ట్, ఆల్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు రైట్, టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ది ప్రాపర్టీ అటాచ్డ్ అరైజింగ్ బిట్వీన్ ది పార్టీస్ టు ఎ ప్రొసీడింగ్ or other representatives under this rule and relevant to the adjudication of claim or objection shall be determined by the court dealing with the claim or objection not by a separate suit. ఇందులో వచ్చినటువంటి ఇంత దాకా వచ్చిన తర్వాత రైట్ గురించి కానీ, టైటిల్ గురించి కానీ, ఇంట్రెస్ట్ గురించి కానీ, అటాచ్ అయినటువంటి ప్రాపర్టీకి సంబంధించి ఏ క్వశ్చన్ ఆ రోజు అయినా సరే ఇందులోనే డిసైడ్ చేసిన తప్ప సపరేట్ సూట్ ఫైల్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనమాట. ఏది ఇది క్వశ్చన్ అరైజింగ్ బిట్వీన్ ఎవరు, ఇది లేబర్ అంటే పైన బిట్వీన్ ద పార్టీస్ పార్టీస్ అన్నారు. అరైజింగ్ బిట్వీన్ ది పార్టీస్ అన్నారు. పార్టీస్ ఎవరు అన్నది మళ్ళీ చెప్తారు, చూద్దాం. సపరేట్ సూట్ అవసరం లేదు, ఇందులోనే డిసైడ్ చేస్తారు అన్నారు. అయింది, సరే విచారించారు, అంతా అయిపోయింది. తర్వాత అపాన్ ది డిటర్మినేషన్ ఆఫ్ ది క్వశ్చన్స్ డెఫర్డ్ సబ్జెక్ట్, ఎవరికి రైట్ ఉంది ఎవరికి లేదు అన్నది డిటర్మిన్ చేస్తుంది కోర్టు. అదంతా అయిన తర్వాత కోర్టు ఏం చేస్తుంది, అలౌ ది క్లెయిమర్ అబ్జెక్షన్ అండ్ రిలీజ్ ది ప్రాపర్టీ ఫ్రమ్ అటాచ్మెంట్. ఇది క్లెయిమ్ అబ్జెక్షన్ చేశారు కదా, ఇది అటాచ్ చేయడానికి లేదు అన్నది నిజమే అన్నప్పుడు కోర్టు ఏం చేస్తుంది, అలౌ చేసి ఈ ప్రాపర్టీని అటాచ్మెంట్ నుంచి రిలీజ్ చేస్తుంది. అంతగాని లేదా ఎంత వదలాలో అంత వదిలేస్తుంది అనమాట. లేదు, డిసలౌ ది క్లెయిమర్ అబ్జెక్షన్, అది కూడా చేయొచ్చు, మీది కాదు మీ అబ్జెక్షన్ చెల్లదు అని కూడా అనొచ్చు. లేదు, కంటిన్యూ ది అటాచ్మెంట్ సబ్జెక్ట్ ఎనీ మార్గేజ్ చార్జ్ ఆర్ అదర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్. అటాచ్మెంట్ అయితే కంటిన్యూ చేయొచ్చు, కానీ అతనికి ఉండే హక్కు అట్లాగే ఉంటుంది అనమాట. కంటిన్యూ చేస్తుంది అటాచ్మెంట్ని, కానీ సబ్జెక్టు మార్గేజ్ ఏదన్నా సరే, ఆస్తి గురించి తనఖా ఉన్నా సరే, దానిపైన ఎవరికైనా ఛార్జ్ ఉన్నా సరే, దానిపైన ఎవరికైనా సరే దాంట్లో భాగం రావాల్సి ఉన్నా సరే, అవి దాన్ని అలాగే పెట్టి ఇది చేయొచ్చు. అంటే దానికి లోబడి మిగతాదంతా కంటిన్యూ చేస్తుంది అనమాట. నెక్స్ట్, పాస్ సచ్ ఆర్డర్స్ యాజ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేసు ఎత్తించుకుంటూ ఇంకా వేరే కావాలన్నా కూడా చేయొచ్చు. ఇదేంటి సార్ కంటిన్యూ అటాచ్మెంట్ ఎట్లా కంటిన్యూ చేస్తుంది అని అన్నప్పుడు ఏమన్నా సబ్జెక్ట్ ఎనీ మార్గేజ్ అని అనుకోండి. అలా అంటే ఏమని అర్థం అంటే, మీరు ఒక ప్రాపర్టీ సేల్కి తెచ్చారు, ఆ ప్రాపర్టీ ఆల్రెడీ వేరే వాడు తనఖా పెట్టుకున్నారు, మార్గేజ్ పెట్టుకున్నారు. అతను వస్తాడు కదా, అయ్యా నాకు డబ్బులు రావాల్సి ఉంది, మీరు అమ్మేస్తే ఎట్లా అని వస్తాడు కదా. వస్తే అయ్యా నువ్వేం భయపడకు, అటాచ్మెంట్ అయితే అట్లా ఉంటుంది, నీ డబ్బులు ఇచ్చిన తర్వాతనే మిగతాది వాళ్ళకి ఇస్తాం. ఈ అటాచ్మెంట్ సబ్జెక్టు యువర్ మార్గేజ్ అని వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. మీకు ఈసీ అవన్నీ తీసినప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ వస్తుంది, చూద్దాం. మళ్ళీ ఇలా ఇక్కడ క్లెయిమర్ అబ్జెక్షన్ వచ్చేసి అడ్జుడికేట్ చేశారనుకోండి, అంటే అలో కానీ డిస్మిస్ కానీ చేశారనుకోండి, అది డిగ్రీతో సమానంగా భావిస్తూ దానిపైన ఏముంటుంది, ఇది సబ్జెక్ట్ సేమ్ కండిషన్ టు అపీల్ ఆర్ అదర్వైజ్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ డిగ్రీ. అది డిగ్రీగానే భావించుకుంటూ దానిపైన డిగ్రీ పైన ఎక్కడికి వెళ్తాం, ఏమైనా అపీల్ కూడా వెళ్ళొచ్చు. వేరే క్లెయిమ్ ఆర్ అబ్జెక్షన్ ఇస్ ప్రిఫర్డ్ అండ్ ది కోర్ట్ అండర్ క్లాజ్ టు సబ్రూల్ 1 రిఫ్యూజెస్ టు ఎంటర్టైన్ ఇట్. కోర్టు ఇది ఎంటర్టైన్ చేయడానికి రిఫ్యూజ్ చేసింది అనుకోండి, రిఫ్యూజ్ చేయొచ్చున్నాం కదా, ఎప్పుడు రిఫ్యూజ్ చేయొచ్చు, అది ఇది మనీ పే షల్ నాట్ బి కోర్టుకు మనీ ఉంది కదా, డిసర్వ్ ది క్లెయిమర్ అబ్జెక్షన్ ఉంది కదా, అది refuses to entertain it. The party against whom such order is made may issue a suit to establish the right to which he claims to be property in dispute, but subject to the result of suit if any orders were refusing to entertain the claim or objection shall be conclusive. ఇప్పుడు ఏం చేసింది కోర్టు, ఇక్కడ వచ్చి ఇప్పుడు క్లెయిమ్
పిటిషన్ ఫైల్ చేశారు. చేస్తే కోర్టు నేను ఎంటర్టైన్ చేయను అన్నది. అప్పుడు ఏం చేస్తాడు వాడు, తన రైట్ ను ప్రూవ్ చేసుకోవడానికి సపరేట్ సూట్ ఫైల్ చేస్తాడు. ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ సూట్ యొక్క రిజల్ట్ లోబడి ఇది ఈ క్లెయిమ్ ఆర్ అబ్జెక్షన్ కన్క్లూజివ్ అవుతుంది. అంటే అక్కడ ఏం రిజల్ట్ వస్తే ఇది కూడా తీసుకుంటారు. అదే రిజల్ట్ అదే రిజల్ట్ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టే ఆఫ్ సేల్. మరి అమ్మకం అనేది ఎలా నిలబెట్టాలన్నప్పుడు, వేర్ బిఫోర్ ది క్లైమ్ వాస్ ప్రిఫర్డ్ ఆర్ అబ్జెక్షన్ వాస్ మేడ్ ది ప్రాపర్టీ అటాచ్డ్ హ్యాడ్ ఆల్రెడీ అడ్వర్టైజ్డ్ ఫర్ సేల్ ది కోర్ట్ మే. ఈ క్లైమ్ అబ్జెక్షన్ రాకముందే కోర్టు వచ్చేసి సేల్ కోసం అడ్వర్టైజ్ చేయబడింది అనుకోండి, అంటే ప్రకటించారనుకోండి, అప్పుడు ది కోర్టు స్టే చేయొచ్చు. అప్పుడు ఇఫ్ ది ప్రాపర్టీస్ మూవబుల్ ప్రాపర్టీస్ మేక్ అన్ ఆర్డర్ పోస్ట్పోనింగ్ ది సేల్ పెండింగ్ ది అడ్జుడికేషన్ ఆఫ్ ది క్లైమ్ ఆర్ అబ్జెక్షన్. పోస్ట్పోన్ చేయొచ్చట. మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటే కోర్టు ఏం చేస్తుంది, అరే దీని గురించి క్లైమ్ పిటిషన్ వచ్చింది కాబట్టి దీన్ని వాయిదా వేస్తున్నాను, పోస్ట్పోన్ చేస్తున్నాను అని చెప్పేసి మూవబుల్ ప్రాపర్టీ సేల్ ని పోస్ట్పోన్ చేయొచ్చు. అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విషయం అనుకోండి, మేక్ అన్ ఆర్డర్ దట్ పెండింగ్ ది అడ్జుడికేషన్ ఆఫ్ ది క్లెయిమ్ ఆర్ అబ్జెక్షన్ ది ప్రాపర్టీ షల్ నాట్ బి సోల్డ్. అమ్మకూడదు, ఆర్ దట్ పెండింగ్ సచ్ అడ్జుడికేషన్ ది ప్రాపర్టీ మే బి సోల్డ్ బట్ సేల్ షల్ నాట్ బి కన్ఫర్మ్డ్. 2 రకాలైన ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. అమ్మండి అని, అమ్మకూడదు అని ఒకటి, షల్ నాట్ బి సోల్డ్ అని ఒకటి, నెక్స్ట్ అమ్మొచ్చు, ప్రాపర్టీ మే బి సోల్డ్ బట్ సేల్ షల్ నాట్ బి కన్ఫర్మ్. సేల్ అయితే కన్ఫర్మ్ చేయకూడదు, కన్ఫర్మేషన్ ఆఫ్ సేల్ వరకు రాకుండా ఉండాలన్నమాట. నేను ఈ నిర్ణయం తీసుకునేంత వరకు అని చెప్పేసి కోర్టు వేయచ్చట. నెక్స్ట్ 60, 61, 62, 63 తీసేశారు. చూద్దాం. 64. Cover to order property attached to be sold and proceed to be paid person entity. Any court executing a decree may order that any property attached by it and liable to sell or such portion thereof and may be necessary to satisfy the decree shall be sold. ఇది ఏదైతే ప్రాపర్టీ అటాచ్ చేస్తారో దీన్ని అమ్మండి. ఎంతవరకు అమ్మచ్చు, యాజ్ మే బి నెసరీ టు సాటిస్ఫై ది డిగ్రీ. ఎంత పోర్షన్ అమ్మాల్సి వస్తే అంత పోర్షన్ అమ్మితే చాలు అనుకో కోర్టు ఆర్డర్ వేయచ్చు. మళ్ళీ ప్రాసెస్ ఆఫ్ ది సేల్ ఉంటాయి కదా, ప్రాసెస్ అంటే ఏమి, అమ్మగా వచ్చినటువంటి డబ్బులు, విక్రయ ధనం అనమాట. ప్రాసెస్ ఆఫ్ ది సేల్ అంటే విక్రయించగా వచ్చినటువంటి డబ్బులు, అవి వాడికి ఇవ్వండి అని చెప్పేసి కోర్టుకి ఎవరికి ఇవ్వాలి, షల్ బి పే టు ది పార్టీ ఎంటైటిల్డ్ అండర్ ది డిగ్రీ టు రిసీవ్ దిస్. వాడికి ఆ డబ్బులు ఇచ్చేయండి. నెక్స్ట్ సేల్స్ బై హోమ్ కండక్టెడ్ ఆ హోమ్. ఎవరు కండక్ట్ చేయాలి సేల్ అన్నప్పుడు, సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొస్పెక్టెడ్ ఎవరి సేల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ షల్ బి కండక్టెడ్ బై ఆఫీసర్ ది కోర్ట్. కోర్టు యొక్క ఆఫీసర్ అమీనా ఉంటాడు కదా, ఆర్ బై సచ్ అదర్ పర్సన్ అది కోర్ట్ మే అపాయింట్ ఇన్ హిస్ బిహాఫ్ అండ్ షల్ బి మేడ్ బై పబ్లిక్ ఆప్షన్ ఇన్ మేనర్ ప్రిస్క్రైబ్డ్. ఇది బహిరంగ వేలం ద్వారానే జరుగుతుంది. కోర్టు ఆఫీసర్ అని లేదా ఇంకొక పర్సన్ ఎవరిని అపాయింట్ చేస్తే ఆ పర్సన్ ఎవరు, అదర్ పర్సన్ ఎవరుంటా, అడ్వకేట్ కమిషనర్. ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అంటే అన్న అడ్వకేట్ కమిషనర్. అడ్వకేట్ కమిషనర్ మామూలుగా దేనికోసం వేస్తారంటే మూవబుల్ ప్రాపర్టీని వేయడానికి వేస్తారనమాట. నెక్స్ట్ ప్రొక్లమేషన్ ఆఫ్ సేల్స్ బై పబ్లిక్ ఆప్షన్. ప్రొక్లమేషన్ అంటే మనకి విక్రయ ప్రకటన అనమాట. అది where any property is ordered to be sold by public auction in execution of the decree, the court shall cause a proclamation of the intended sale to be made in the language of such court. కోర్టు భాషలో దాన్ని ఆ విక్రయ ప్రకటన అయితే తయారు చేస్తారు అనమాట కోర్టు. దట్ ప్రొక్లమేషన్ షల్ బి డ్రాన్ అప్ ఆఫ్టర్ నోటీస్ టు ది హోల్డర్ జేడీఆర్. ఇద్దరికి నోటీస్ ఇచ్చి అదే నేను రాస్తున్నాను అని చెప్పేసి వాళ్ళకి తెలియజేసి ఇస్తుంది ఆ ప్రొక్లమేషన్. అందులో ఏముంటది, ప్రాపర్టీ యాక్షన్ ఉంటుందా సార్? టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ సేల్ ఉంటుంది, ఉండదా? ఉంటుంది. తర్వాత డీటెయిల్స్, ప్రాపర్టీ టు బి సోల్డ్ అన్నది దాని గురించి ఉన్నటువంటి డీటెయిల్స్. దానిపైన రెవెన్యూ ఏదైనా అసెస్ చేసి ఉంటే ఎంత రెవెన్యూ దీనిపైన భూమిస్తూ ఉంది అని చెప్పేసి అది కూడా రాస్తారు. తర్వాత దానిపైన ఎన్కంప్రెన్సెస్ ఏమైనా ఉంటే అవి కూడా దానిలో కనబరుస్తారు. తర్వాత ఎంత అమౌంట్కి మీరు సేల్ ఆర్డర్ చేయబడింది, ఎంత అమౌంట్ అనేది. తర్వాత ఇంకా ఏదన్నా సరే ఒక కొనేవాడు తెలుసుకోవాల్సినది ఏదన్నా ఉంది అంటే దాని గురించి కూడా అందులో విషయం రాస్తారు. ఆ ప్రాపర్టీ గురించి ఏదైనా తెలుసుకోవాల్సిన విషయాలు అంటే అది కూడా అందులో రాస్తారు అనమాట.
సెటిల్మెంట్ ఆఫ్ టర్మ్స్ కు జేడీఆర్కి ఆల్రెడీ నోటీస్ 54 కింద ఇచ్చి ఉంటే ఇట్ షల్ నాట్ బి నెసెసిటీ నోటీస్ అండర్ రిజిస్టర్. మళ్ళీ జేడీఆర్కి ఇంకోసారి నోటీస్ ఇచ్చే అవసరం అయితే లేదనమాట. నెక్స్ట్, provided for that nothing is shall be construed as required in the court to enter in the proclamation of sale its own estimate of the value of the property, but the proclamation shall include the estimate if any given by either of both parties. DHR value అందులో మెన్షన్ చేయొచ్చు. కోర్టు తన ఓన్ ఎస్టిమేట్ వాల్యూ రాయనక్కర్లేదు, కోర్టు వాల్యూ చెప్పేసి ఆమె ఆ వాల్యూ రాయనక్కర్లేదు, డిహెచ్ఆర్ వాల్యూ ఏంటంటే ఖచ్చితంగా రాయాలని చెప్తున్నారు. నెక్స్ట్, దీని తర్వాత ప్రొక్లమేషన్ సంబంధించి మన సేల్కి సంబంధించి అప్లికేషన్ పెడతాం కదా, దాంతో పాటు ఏమేమి ఉండాలంటే షల్ బి అకంపెనీడ్ బై స్టేట్మెంట్ సైన్డ్ అండ్ వెరిఫైడ్ ఇన్ ది మేనర్ హియరింగ్ బిఫోర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ సైనింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ కంటైనింగ్ సో ఫార్ దే ఆర్ నోన్ ఆర్ కెన్ బి అసర్టెన్ బై పర్సన్ మేకింగ్ ది వెరిఫికేషన్. Verification. The matters required by subrule 2 to be specified in the proclamation. 2 లో ఏం చెప్పారు మీకు, ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని రాయాల్సి ఉంది అనమాట. అవన్నీ వీళ్ళు ఒక స్టేట్మెంట్ రూపంలో వెరిఫై చేస్తూ మనమే ఫైల్ చేయాలి. లేదా 66. 67 మోడ్ ఆఫ్ మేకింగ్ ప్రొక్లమేషన్. ప్రొక్లమేషన్ ఈ ప్రకటన కూడా ఎలా చేయాలన్నప్పుడు ఎవరి ప్రొక్లమేషన్ విల్ బి మేడ్ అండ్ పబ్లిష్డ్ యాజ్ నియర్లీ యాజ్ మే బి ఇన్ ది మేనర్ ప్రిస్క్రైబ్డ్ 54 ఎలా చెప్పారో అలాగే పబ్లిష్ చేయాలి. వేర్ ది కోర్ట్ సో డైరెక్ట్ సచ్ ప్రొక్లమేషన్ విల్ బి ఆల్సో పబ్లిష్డ్ ఇన్ అఫీషియల్ గెజిట్ ఆర్ ఇన్ లోకల్ న్యూస్ పేపర్. పేపర్లో వేస్తారు కదా, అదైనా సరే అఫీషియల్ గెజిట్లో కానీ పేపర్లో కానీ వేయించాలి. ఆ కాస్ట్ ఆఫ్ సచ్ పబ్లికేషన్ వచ్చేసి సేల్ కాస్ట్లో కలుపుతారు, అది కూడా. తర్వాత వచ్చేసి ప్రాపర్టీ లాట్స్ గా విభజించారనుకోండి, ఆ ఏ లాట్ అన్నది కూడా సపరేట్ గా కనబరచాలన్నమాట. మరి టైమ్ ఆఫ్ సేల్ అంటే సేవ్ ఇన్ ది కేస్ ఆఫ్ ప్రాపర్టీ కైండ్ డిస్క్రిప్షన్ 43 నో సేల్ హియరిన్ షల్ వితౌట్ ది కన్సెంట్ ఇన్ రైటింగ్ ఆఫ్ JDR take place until after the expiration of at least 15 days in the case of immovable property and at least 7 days in the case of movable property, calculated from the date on which the copy of the proclamation has been affixed on the courthouse of the judge ordering the sale అన్నమాట. ఈ కోర్టు హౌస్ లో ఆ ప్రొక్లమేషన్ కాపీ అంటించిన తర్వాత ఎంతకాలం పాటు ఆగిన తర్వాత సేల్ జరగాలి? 15 days. అదే మూవబుల్ ప్రాపర్టీ అయితే 7 days ఆగాలి. అంటే మినిమం అంత టైం అయితే ఉండాలన్నమాట. మన 68 వరకు అయితే చదువుకున్నా. Okay.